హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు B1 న్యూస్. సో ప్రస్తుతం మనతో పాటు ఎన్వి సుభాష్ గారు ఉన్నారు. ఈయన ఎవరో కాదు, పివి నరసింహారావు గారి సొంత మనవడు. అయితే ఈయన ప్రస్తుతం బీజేపీ స్పోక్స్ పర్సన్గా ఉన్నారు. మరి మనందరికీ తెలిసిన వ్యక్తే. ఎనీవే, ఆయనతో ఇప్పుడు మనం ముచ్చట పెట్టబోతున్నాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? గుడ్, వెరీ గుడ్. మీరు ఎలా? బాగున్నాను సార్. సార్, ఫస్ట్ బీజేపీ గురించి మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి ఎవరు అధ్యక్షులు ఉండబోతున్నారు అని చెప్పేసి అందరికీ ఒక సందిగ్ధం ఉన్నది. అంటే ఇప్పుడు ఎవరు ఉంటే బాగుంటుంది అనేసి మీరు అనుకుంటున్నారు సార్? ఇప్పుడు బీజేపీ అనేది మేము ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తాం, పార్టీ విత్ డిఫరెన్స్ అంటాం అన్నట్టు. అంటే బీజేపీలో రేపు పొద్దున అధ్యక్షుడు ఎవరైతారో అనేది మనకు తెలియదు. ఒక పోలింగ్ బూత్ అధ్యక్షుడు కూడా జాతీయ పార్టీ అధ్యక్షుడు కూడా అంటే కావచ్చు, ఒక కార్పొరేటర్ కూడా అధ్యక్షుడు కావచ్చు, ఒక మామూలు కార్యకర్త కూడా ప్రధానమంత్రి కావచ్చు అన్నట్టు. సో ఇప్పుడు వేరే పార్టీల బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్లో కానీ, ఇంకా ఎంఐఎంలో కానీ మన దగ్గర ఉన్న పార్టీలో నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అవుతున్నారు అంటే ఇమీడియట్గా చెప్పచ్చు. బట్ బీజేపీలో అట్లా ఉండదు అన్నట్టు. అంటే మేము ఒక డెమోక్రటిక్ వేగా ఎన్నుకుంటాం అన్నట్టు. ఇప్పుడు మొన్న మండల అధ్యక్షుడి దగ్గర నుంచి మొదలుకొని జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, తర్వాత జాతీయ అధ్యక్షుడు, అంటే ఒక సిస్టమేటిక్ వే కాన్స్టిట్యూషన్ ప్రకారం, బీజేపీ కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్తాం అన్నట్టు. సో ఎవరైనా కూడా మంచి వాళ్ళే వస్తారు, అంటే రేపు పొద్దున ఈ ఒక ఎన్నికల్లో, రాబోయే ఎన్నికల్లో కానివ్వండి, పార్టీని బలోపేతం చేసేందుకు ఎవరైతే బాగుంటుందో అని చెప్పి పార్టీ పెద్దలు కానీ, తర్వాత పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నిర్ణయిస్తారు అన్నట్టు. అంటే పార్టీలో మనం వీరవుతారు, వారవుతారు అని చెప్పి అటువంటి సిస్టమ్ ఉండదు. మనం ఎగ్జాంపుల్స్ చూసినాం. మన ఏంటంటే నరేంద్ర మోదీ గారు చూడండి, అమిత్ షా గారు చూడండి, బండి సంజయ్ గారు చూడండి, లక్ష్మణ్ గారు చూడండి, కిషన్ రెడ్డి గారు చూడండి. ఎవరు కూడా ఒక రాజకీయ పార్టీ నుంచి కానీ, అంటే రాజకీయ పార్టీ కానీ, వేరే పార్టీ నుంచి కానీ, లేకుంటే మరి వారికి రాజకీయ చరిత్ర కానీ, ఒక కొంచెం కుటుంబం చేయవచ్చు అంటే రాలేదు. కష్టపడి పనిచేసే వ్యక్తికి భారతీయ జనతా పార్టీలో సరైన గౌరవం, తర్వాత సముచిత స్థానం ఇస్తుందని చెప్పి అందుకోసం పార్టీలో చాలామంది చేరుతుంటారు అన్నమాట. వాళ్ళ మేము ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నామంటే పార్టీలో డిఫరెన్స్, పార్టీ విత్ డిఫరెన్స్ అనే దాని మీదనే అందరూ కూడా పార్టీలో రావడం జరుగుతుంది. కష్టపడి పనిచేసే వారికి ఎవరికైనా కూడా ఇస్తుంటున్నాడు. అట్ ప్రజెంట్ మేము ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లో ఉన్నాం. ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ అంటే మండల్ ప్రెసిడెంటు, జిల్లా ప్రెసిడెంటు, దాంట్లో ఉన్నాం అన్నట్టు. జిల్లా ప్రెసిడెంట్ అయిన తర్వాత మన స్టేట్ ప్రెసిడెంట్ అవుతారు, స్టేట్ ప్రెసిడెంట్ అయిన తర్వాత నేషనల్ ప్రెసిడెంట్ అవుతారు. కానీ ఇంతకు ముందు మనం గమనించుకుంటే బండి సంజయ్ ఉన్నప్పుడు ఒకలా ఉండేది బీజేపీ, కిషన్ రెడ్డి అయ్యాక ఇంకోలా అయ్యింది అని చెప్పేసి అంటే బయట మాట్లాడుకుంటున్న విషయం. మీరేమనుకుంటారు సార్? ఇప్పుడు బండి సంజయ్ గారు ఉన్నప్పుడు ఈజ్ ఎ వెరీ అగ్రెసివ్ పర్సన్. ఇప్పుడు ఒక్కొక్క స్ట్రక్చర్ అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఒక అధ్యక్షుడికి ఇంకో అధ్యక్షుడికి డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. అంటే వారి స్వభావం కానీ, వ్యక్తిత్వం కానీ, తర్వాత వాళ్ళు మాట్లాడే తీరు కానీ, అట్లా ప్రోయాక్టివ్ కానీ అట్లా ఉంటుంది అన్నట్టు. సో బండి సంజయ్ లాగా అందరూ ఉండలేరు, అందరూ బండి సంజయ్ లాగా ఉండలేరు. అంటే సో బాగా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అంటే ప్రెసిడెంట్ అయిన తర్వాత 8 మేమేంటంటే ఎమ్మెల్యేలు గెలిచినాము, ఒక ఎమ్మెల్సీ గెలిచినాము, 8 పార్లమెంట్ సభ్యులను గెలిచినాము. బండి సంజయ్ గారు ఉన్నప్పుడు పార్టీని ఒక రేంజ్కి తీసుకెళ్ళాను అన్నట్టు. పార్టీకి ఒక ఏంటంటే రేంజ్ తీసుకెళ్ళాలన్నట్టు. అంతకుముందు డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నప్పుడు ఆర్గనైజింగ్ స్ట్రక్చర్లో పార్టీలో అనేక మంది సభ్యులతోటి మాట్లాడుకుంటూ ఏంటంటే మొత్తం రాష్ట్రం అంతా కూడా తిరిగింది అన్నట్టు. దాని ప్రభావమే 2019లో 4 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి అన్నట్టు. తర్వాత బండి సంజయ్ గారు వచ్చిన తర్వాత ఇంకా ప్రోయాక్టివ్గా, అగ్రెసివ్గా వెళ్ళిన తర్వాత అంటే మనం ఏంటంటే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎలక్షన్లో గెలిచినాం అన్నట్టు. మంచి మెజార్టీ తోటి వచ్చింది, వేరే దగ్గర కూడా గెలిచినాం అన్నట్టు. అట్లా సో మనకు అంటే పార్టీ అనేది అది వ్యక్తిత్వం ఏంటంటే వీటి గురించి కాదంట. పార్టీ స్ట్రక్చర్, ఎకోసిస్టమ్ ఏదైతే డెవలప్ చేస్తున్నారో దాని మీద ఫోకస్ చేస్తున్నాం. డెఫినెట్లీ బండి సంజయ్కును కిషన్ రెడ్డి గారికి వచ్చే వారికి ఏంటంటే డిఫరెన్స్ ఉంటుంది. కానీ స్ట్రక్చర్ ఎక్కడ పోదు, ఆర్గనైజేషన్ కానీ, ఎకోసిస్టమ్ కానీ, స్ట్రక్చర్ కానీ ఎక్కడ పోదు అన్నట్టు, అట్లే ఉంటుంది అన్నట్టు. సో వ్యక్తిత్వం గురించి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు అమిత్ షా గారు ఉన్నప్పుడు మరి చాలా అంటే అగ్రెసివ్ ఉండే. నడ్డా గారు వచ్చిన తర్వాత మరి అట్లా ఉండలేదని చెప్పి అట్లా కాదు కదా. నడ్డా గారు వచ్చిన తర్వాత కూడా చాలా రాష్ట్రాల్లో మేము ఎన్నికల్లో పోటీ చేసినాం అన్నట్టు. అంటే ఒక మనిషి ఒక రేంజ్ తీసుకెళ్ళిన తర్వాత దాన్ని అట్లనే స్ట్రైట్గా ఏంటంటే స్టాగ్నెంట్గా ఉండకుండా స్ట్రైట్గా మనం ఏంటంటే మనం తీసుకుపోతుంటే ఏంటంటే ఎక్స్పోనెన్షియల్లీ గ్రో అయింది అన్నట్టు పార్టీ.
ఓకే. సో మనకు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎస్ ఒక మంచి అగ్రెసివ్ లీడర్ కావాలి. తర్వాత ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ను అంటే రెండు ఉంటాయి అందులో. మనం ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఎప్పుడు వ్యక్తిగా అంటే ఇప్పుడు వేరే పార్టీలకు ఎట్లుంటుందంటే సరే ఆ మనిషి పార్టీని బ్యాక్ తీసుకెళ్ళినాడు అని చెప్పి అట్లా కాకుండా మాకు సపోర్ట్ సిస్టమ్ ఏమంటే మనకు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంటేనే పార్టీ పెరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు మన ఉత్తరప్రదేశ్లో కానీ మహారాష్ట్రలో కానీ హర్యానాలో కానీ తర్వాత రాజస్థాన్లో ఛత్తీస్గఢ్లో పదే ఎందుకు గెలుస్తున్నామంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ స్ట్రాంగ్ ఉండాలి అన్నట్టు. దాని మీద ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాం గత మూడు నెలల నుంచి. అయితే మరి తెలంగాణలో ఎక్కడ లోపించింది అంటారు సార్? 8 సీట్లతో గెలిచిన బీజేపీ ఇక్కడ స్ట్రక్చర్ అంత స్ట్రాంగ్గా లేదు అంటారా? లేదు, అట్లా కాదు, 100% ఉంది. ఇప్పుడు మాకు 40 లక్షల మంది సభ్యత్వం ఉన్నారు మెంబర్షిప్. నేనేమంటే ఇప్పుడు మేము ఫస్ట్ ఏం చేస్తామంటే ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ రెన్యువల్ చేస్తాం అన్నట్టు. ఓకే. అంటే ఒక మనిషి లైఫ్ లాంగ్ పార్టీలో ఉండొచ్చు ఉండకపోవచ్చు అన్నట్టు. సో మెంబర్షిప్ రెన్యూ చేసుకుంటాం 6 ఇయర్స్లో. సో ఇప్పుడు మొన్న మోదీ గారు కూడా మెంబర్షిప్ రెన్యూ చేసుకున్నారు. మోదీ గారు కూడా చేస్తున్నారు. మోదీ గారి దగ్గర నుంచి మొదలుకొని మామూలు మెంబర్షిప్ అంటే మామూలు కార్యకర్త ఎవరైనా పార్టీలు కావచ్చు అన్నట్టు ఆన్లైన్ మెంబర్షిప్లో చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ మేము 40 లక్షల పైచులకు ఆన్లైన్ అంటే టెక్నికల్గా సైంటిఫిక్ మెథడ్గా మేము చేసినాం. ఇప్పుడు వేరే పార్టీలు చూస్తారంటే చూస్తుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక పార్టీ చూసుకుంటే ఏంటంటే మెంబర్షిప్ అనగానే వాళ్ళు పేర్లు రాసుకుంటారు, 50 రూపాయలు 100 రూపాయలు కట్టేస్తారు, ఒకటేసారి ఫిక్టిషియస్ నేమ్ పెట్టేసి అదేంటే అమౌంట్ కట్టేస్తారు, అయిపోతుంది అన్నమాట. మాకు అట్లా కాదు. మాకు ఎట్లుంటుందంటే మీరు మిస్డ్ కాల్ ఇవ్వాలి, ఆన్లైన్ నెంబర్ తీసుకోవాలి, సెల్ ఫోన్లో తీసుకోవాలి, దానికి ఒక యూనిక్ ఐడెంటిటీ నెంబర్ వస్తుంది, ఒక ఫామ్ వస్తుంది, ఆ ఫామ్లో మీ పేరు గీరాన్ని పెట్టిన తర్వాత మళ్ళీ అప్లోడ్ చేస్తే ఇంకా పెర్మనెంట్గా ఉంటుంది అన్నట్టు. అంటే ఒక మనిషి ఒకటే మెంబర్షిప్ చేయొచ్చు, 10 మెంబర్షిప్ చేయరాదు. సో అట్లా మేము డెవలప్ చేసుకుంటూ తెలంగాణలో మా టార్గెట్ 25 నుంచి 30 లక్షలు. ఇవాళ మేము 40 లక్షలు పైన పోయినామంటే పార్టీ మీద ఎంతోమందికి ఒక ఇమేజ్ ఏదైతే ఉందో, ఇంతకుముందు బండి సంజయ్ గారు చేసినట్టు, లేకుంటే లక్ష్మణ్ గారు చేసినట్టు, లేకుంటే మన ఏంటంటే కిషన్ రెడ్డి గారు చేసినట్టు ఇమేజ్ ఈ పార్టీ అయితేనే మనకు డెఫినెట్గా మనకు బాగుంటుందని చెప్పి వాలంటరీగా చేసినారు. మేమేంటంటే చాలామందికి చేపించినాం. ఇప్పుడు నాకు ఒక పోస్ట్ కావాలనుకోండి, నేను కంపల్సరీగా మెంబరే ఉండాలి, తర్వాత నేను క్రియాశీలిగా సభ్యుడే ఉండాలి. అంటే మినిమం ఒక 50 మందిని నేను చేయాలన్నట్టు నా అంటే మొత్తం మెంబర్షిప్ మీద 50 మందిని చేస్తేనే నాకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, ఒక క్రియాశీలిగా సభ్యుడు అని చెప్పి. నేను ప్రతిదానికి ఎలిజిబుల్. ఒక సామాన్య కార్యకర్త పోలింగ్ బూత్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే జాతీయ అంటే అధ్యక్షుడు దాకా ఒకటే ఫార్ములా. సో 3 నెలల నుంచి మేము అందరు అంటున్నారు, చాలా మీరు అడిగిన క్వశ్చన్ చాలా క్లియర్గా ఉంది. చాలామంది అడుగుతారు మీరు ఏం చేస్తారు అంటే మా ఫోకస్ అంతా ఓన్లీ మెంబర్షిప్ డ్రైవ్ మీద, ఆర్గనైజింగ్ స్ట్రక్చర్ మీద. ఎందుకంటే మాకు ఆర్గనైజేషన్ ఎకో సిస్టమ్ కనుక లేకుంటే మేము పోటీ చేయలేమని. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయాలంటే మాకు ఒక స్ట్రక్చర్ ఉండాలన్నట్టు. అంటే మాకు ఒక పోలింగ్ బూత్ దగ్గర మాకు ఒక ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ, ఒక 11 మంత్రులు సభ్యులతో ఉండాలన్నట్టు. అప్పుడు మేము కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కానీ, లేకుంటే మనకు వచ్చిన స్కీమ్స్ కానీ, లేకుంటే ఏమన్నా కూడా మేము ఒక్క ఫోన్ కాల్, ఒక్క మెసేజ్ పెడితే ఏంటంటే పోలింగ్ బూత్ దాకా వెళ్తుండండి కింద. సో అక్కడ వాళ్ళు ఫోకస్ చేస్తుంటారు అన్నట్టు. దట్ ఈస్ కాల్డ్ ఆర్గనైజింగ్ స్ట్రక్చర్. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎంత మేరతో గెలిచినా, మహారాష్ట్రలో ఎందుకు గెలిచినామంటే ఇదే అన్నట్టు ఆర్గనైజింగ్ స్ట్రక్చర్ ఉంది కాబట్టి గెలుస్తుంది అన్నట్టు. అందుకోసం ఇప్పుడు మేము ఏం చేస్తలేము. మా జిల్లా అధ్యక్షుడి దగ్గర నుంచి జాతీయ అధ్యక్షుడు, తర్వాత మన రాష్ట్ర అధ్యక్షుడు అయ్యేదాకా మేము ఇట్లనే ఉంటాం అన్నట్టు. పివి నరసింహారావు గారి మనవడు అంటేనే అందరికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఆయనతో ఈయన బంధం ఎలా ఉండేది, ఎలా ఉండేవారు అంటే తాతతో మనం ఎలా ఉంటామో అందరికి తెలిసిందే. సో మీ బాల్యం ఎలా గడిచింది? చాలామంది ఏమంటారు అంటే అసలు పివి గారు అసలు మాట్లాడరు, మౌనముని, ఆయన ఎవరితో మాట్లాడరు, ఎవరితో కలవరు అన్నాడు. అసలు కంప్లీట్గా డిఫరెంట్ సిస్టమ్ అన్నట్టు. ఓకే. అంటే ఒక తాత మనవడు మనవరాలు తిరుగా, తర్వాత ఒక తండ్రి కొడుకు తిరుగా, ఒక బిడ్డ కూతురు తిరుగా, అంతతో చాలా అంటే బాగుంటుండే ఆయన. ఎప్పుడు కూడా ఇట్లా ఎవరిని డిఫరెన్షియేట్ చేయలేదు. కూతురు అని చెప్పి, కొడుకు అని చెప్పి డిఫరెన్షియేట్, మనవడు మనవరాలు అని చెప్పి అందరూ ఒకటే అనుకున్నారు అన్నట్టు. హీ వాజ్ వెరీ యాక్టివ్ అండ్ హీఈస్ ఎ వెరీ ఫ్యామిలీ మ్యాన్ అన్నట్టు. ఎందుకంటే మనం బయట ఒకటి చూస్తుంటాం, లోపల ఒకటి చూస్తుంటాం. ఇప్పుడు సపోజ్ ఆయన ఇక్కడ వచ్చినాడు అనుకోండి, మా ఇంటికి వచ్చినాడు అనుకోండి, ఆయన ఏమంటాడు, ఆయన అందరిని విలువ అంటాడు అన్నట్టు. అంటే ఒక పండుగ వాతావరణం, అందరితో మాట్లాడేది, ఒక 2 గంటలు 3 గంటలు కూర్చున్నప్పుడు
వాళ్ళ బాగోగుల గురించి మాట్లాడేది. తర్వాత ఏంటంటే ఎవరైనా ప్రాబ్లమ్స్ చెప్పినా కూడా వినేది, ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకు సహాయం చేసేది. తర్వాత మాతో ఆడుకునేది చిన్నప్పుడు. అంటే పెద్ద మనవడు కాబట్టి నాకు కొంచెం ఇంకెక్కువ అటాచ్మెంట్ ఉండే అన్నట్టు. జనరల్గా ఇంట్లో పెద్ద మనవడు అంటే అటాచ్మెంట్ ఉంటుంది అన్నట్టు. సో ఆయన దగ్గరనే ఆల్మోస్ట్ నేను 10 సంవత్సరాల దాకా ఆయన దగ్గరనే పెరిగినాను. సో ఎక్కడికైనా పోయినా కూడా నేను, మా తాతగారు, మా అమ్మమ్మ తీసుకుపోయేదాన్ని. నేను పుట్టినప్పుడే ఆయన మినిస్టర్ ఉండే అన్నట్టు. సో అప్పుడు చాలామంది జనాలు వచ్చేది, తీసుకుపోయేది. ఇంకెక్కడికైనా పోయేది ఉంటే ఏంటంటే రా అని చెప్పేది, మేము వెళ్ళేది. కొంచెం ఎక్కువ మన జస్ట్ అటాచ్మెంట్ ఉండేది అన్నట్టు. అట్లా ఇంకా ఇంకా మన వాళ్ళు పుట్టినా కొద్ది వాళ్ళు పుట్టినా అందరితో కూడా ఈక్వల్గా ఉండేది అన్నట్టు. ఏదో ఒక్కరితోటి మంచిగా ఉండేది, ఇంకొకరితోటి అట్లా కాదుకుంటా అందరితో మంచిగా ఉండేది, జాలీగా ఉండేది, మాట్లాడేది. ఆయన అడిగేది, నువ్వు ఏం చదువుతున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఇదేం చెప్పి. అంటే ఆయన ఈజ్ అ వెరీ బ్రిలియంట్ మ్యాన్ అన్నట్టు. ఆయనకు ఒక 2-3 సెంటెన్స్లు కనుక మాట్లాడిపోతే హీ కెన్ అసెస్ వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. సో అట్లా ఆయన అంటే అందరు కూడా ఆయన దగ్గరకు పోయి మాట్లాడాలంటే కూడా భయపడేది అన్నట్టు, ఇంకేం క్వశ్చన్స్ అడుగుతున్నాం అని చెప్పి. అట్లా సైలెంట్గా ఉండేది. కానీ అడిగేది అన్నట్టు, ఆయన ప్రతి ఒక్కరిని అడిగేది, చెప్పేది, ఆయనకి సజెషన్స్ ఇచ్చేది. హీఈస్ ఎ కంప్లీట్లీ ఫ్యామిలీ మ్యాన్, డిటాచ్డ్ మ్యాన్ కాదు. చాలామంది అనుకుంటారు ఫ్యామిలీతో సంబంధం లేదు అది ఇది అనుకుంటే అసలు అది చాలా తప్పు. ఎందుకంటే ఆయన హైదరాబాద్లో ఉన్నప్పుడు మాకుతోటి బాగుంటుండే. ఢిల్లీకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ప్రతిసారి సమ్మర్లో అంటే అక్కడ అందరిని పిలిచేది అన్నట్టు, చెప్పేది హైదరాబాద్కి వచ్చినప్పుడు మీరు అందరు రాండి అని చెప్పేది. అక్కడ 15 రోజులు, నెల రోజులు ఎవరైనా వెళ్తే కూడా ఇప్పుడు ఎందుకు వెళ్తారు, బ్యాచెస్కి వెళ్ళిపోండి, ఒక్కసారి వస్తారు, ఒకసారి పోతే అట్లా కాకుండా అని చెప్పి మాతో షటిల్ ఆడేది, క్యారమ్ ఆడేది, టీవీ చూసేది. అప్పుడప్పుడే ఫస్ట్ టీవీ వచ్చేది. టీవీ అందరూ ఫ్యామిలీ రూమ్లో ఢిల్లీలోనే అంటే ఎంపీగా ఉన్నప్పుడు, తర్వాత జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు, తర్వాత మినిస్టర్ అయినప్పుడు కూడా కంప్లీట్గా వచ్చి చూసేది అన్నట్టు. అప్పుడు మనకు టీవీ, ఇప్పుడంటే అందరికీ టీవీలో లోపల ఇంట్లో ఎవరి బెడ్రూమ్ వాళ్ళ టీవీ, అప్పుడు ఒకటే టీవీ ఉంటుండే. ఆయన వచ్చి కూర్చొని మాట్లాడుతుండే, చూస్తుండే, ఎంజాయ్ చేస్తుండే, భోజనం చేస్తుండే, షటిల్ ఆడుతుండే, క్రికెట్ ఆడుతుండే. ఇంకా ఢిల్లీకి వచ్చిన తర్వాత మీరు ఎక్కడికి పోవాలని చెప్పి ఏంటంటే కార్ ఇచ్చి, ఒక మనిషిని ఇచ్చి మీరు మొత్తం తిరగండి ఢిల్లీ, ఒక అంటే టూరిస్ట్ ప్లేసెస్ చాలా ఉన్నాయి అక్కడ కాకుండా షిమ్లాకు, తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్కి అట్లా ఎప్పుడు పంపించేది అన్నట్టు. ప్రతి ఒక్కరు పంపించేదాన్ని. ప్లస్ వాళ్ళ సిస్టర్ ఉండి వారిని, తర్వాత వాళ్ళ ఏంటంటే కూతుర్లను, ఇంకా కొంచెం పెద్దవాళ్ళు ఉంటే కూడా తీర్థయాత్ర కూడా పంపించేది ఒక ఏంటంటే అసిస్టెంట్ని ఇచ్చి. సో అట్లా అంటే హీ వాజ్ వెరీ వెరీ అటాచ్డ్ అన్నట్టు. అండ్ ఈజ్ వెరీ నైస్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా ఏంటంటే తిట్టకపోయేది, ఎప్పుడు అసలు కోపం ఇంతవరకు చూడలేము మేము ఎప్పుడు. కానీ హీ వాజ్ వెరీ వెరీ అటాచ్డ్ పర్సన్. ఏంటంటే ఆయనతో మాట్లాడాలంటే బాగా ప్రిపేర్ అయిపోవాలన్నట్టు. ఓకే సార్, అంటే మోస్ట్ మెమరబుల్ డే అంటే నాకు తాతతో ఇది ఉంది అని చెప్పుకోవడానికి ఏముంది సార్? అంటే చాలా ఉన్నాయి. చాలా అంటే నాకు చిన్నప్పుడు ఏంటంటే నాకు ఎక్కువ తెలియదు అన్నట్టు. చాలామంది విఐపీస్ వస్తుండే పోతుండే, అంతా అంటే ఎక్కువ అటాచ్మెంట్ అంటే ఉంటుండే అంటే మామూలుగా అనుకునేది అన్నట్టు. నేను ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు మైసూర్లో ఆయన ఒకసారి మైసూర్కి వచ్చిండు అన్నట్టు. మైసూర్కి వచ్చినప్పుడు ఈ వాజ్ హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ అన్నట్టు. ఓకే. ఆయన వచ్చినప్పుడు అంటే ఆ రోజు అంటే మాకు వస్తున్నాడని చెప్పి తెలుసు, కానీ ఎప్పుడు వస్తున్నట్టు తెలియదు అన్నట్టు. సో మైసూర్కి వచ్చినప్పుడు యూనివర్సిటీ ఆఫ్ మైసూర్లో హీ హ్యాడ్ సమ్ లెక్చర్ అక్కడ ఇచ్చారని చెప్పి. సో ఆయనకు తెలుసు అన్నట్టు ఇక్కడ నేను ఉన్నట్టు అన్నట్టు. ఆయన అప్పుడు హాస్టల్లో ఒకటే ఫోన్ ఉంటుండే. తర్వాత ఇంకెవరినో ఎవరికి చెప్తే కూడా వాళ్ళకి అడ్రస్ సరిగ్గా తెలియదు అన్నట్టు. సో హాస్టల్ ఉన్నప్పుడు మా మదర్ ఫాదర్ చెప్పినట్టు ఇట్లా మైసూర్కి వస్తున్నాడు అని చెప్పి తెలుసు, అంతేగాని బట్ డేట్ ఎక్కడ ఉంటాడో ఏం తెలియదు మనకు. సో ఢిల్లీకి ఫోన్ చేస్తే ఆల్రెడీ హీ లెఫ్ట్ టు మైసూర్. ఆడకు వచ్చిన తర్వాత అరౌండ్ 11 o'clock అనుకుంటా క్లాస్లో ఉంటే ఒక పోలీస్ ఆయన వచ్చిండు అన్నట్టు. ఒక మన ఆర్డీఓ ఎవరో ఎంఆర్ఓ ఎవరో వచ్చి ఇట్లా నా పేరు అడిగింది అన్నట్టు. అందరు ఏమనుకున్నారంటే ఏదో పోలీసు వాళ్ళు వస్తే భయపడతారు కదా కాలేజ్లో హాస్టల్లో. లేదు ఇక మీ తాతగారు వచ్చిళ్ళు, మీరు రావాలి అక్కడ రమ్మని చెప్పినాడు, లంచ్కి రమ్మన్నాడు అని చెప్తే అప్పుడు తెలిసింది అన్నాడు చాలామందికి, కాలేజీలో ఉన్న వాళ్ళకు ఇట్లా పివి గారు మనవాడు మన దగ్గర ఉన్నాడు అని చెప్పి. సో ఇమీడియట్గా పోయిన తర్వాత ఇంకెవరు లేరు. ఆయనే నేను ఏదో అనుకున్నా చూస్తే ఏంటంటే ఇంకెవరో అనుకుంటే ఎవరు లేరు అన్నట్టు. మంచిగా కూర్చొని భోజనం చేసి తర్వాత కొంచెంసేపు ఉండి మళ్ళీ 4 గంటల దాకా ఆయన కొంచెంసేపు మొత్తం రెస్ట్ తీసుకొని, నేను మీటింగ్కి పోతున్నా, నువ్వు నాతో వస్తావా లేకుంటే హాస్టల్కి పోతావా అన్నాడు.
అంటే ఇక తాత వచ్చిన తర్వాత ఇంకా హాస్టల్ ఏముంది లేకుంటే ఏంటంటే కాలేజ్ ఏముందని ఆయనతోటే పోయి మళ్ళీ రాత్రి కూడా అదే గెస్ట్ హౌస్లో వండుకొని బట్టలు కూడా లేకుండే మళ్ళీ కారు తీసుకొని మళ్ళీ వచ్చి హాస్టల్కి మళ్ళీ బట్టలు తీసుకొని నెక్స్ట్ డే పోయాను. ఇవన్నీ కాకుండా ఆయన చిన్నప్పుడు ఏం చేస్తుండే అంటే రాత్రి పడుకుంటప్పుడు పిలుస్తుండే అన్నట్టు మన వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు ఏంది అని. కూర్చున్నప్పుడు ఏంటంటే కాళ్ళు ఒత్తాలన్నట్టు, వాళ్ళు వీపు ఒత్తాలి, వాళ్ళు ముచ్చట్లు పెట్టాలి, స్టోరీలు చెప్పాలన్నట్టు. సో ఎక్కువ అటాచ్మెంట్ అన్నట్టు. అంటే కూర్చొని ఇవాళ ఏమైంది, ఇవాళ పేపర్లో ఏమొచ్చింది, టీవీలో ఏమొచ్చింది, సీరియల్స్ ఏమొచ్చినాయి అంటే జనరల్గా ఒక ఫ్యామిలీ హెడ్ ఒక తాత కానీ ఒక తండ్రి కానీ అడిగే స్టేజ్లో అట్లా అడుగుతాం. అప్పుడు మేము చాలా ఫ్రీగా మాట్లాడుతుంటాం అన్నట్టు. అండ్ మీరు మోస్ట్ మెమరబుల్ అంటే 2-3 ఉన్నాయి మోస్ట్ మెమరబుల్. అప్పుడు మైసూర్లో ఉన్నప్పుడు నేను ఐ వాజ్ విత్ అంటే హాస్టల్లో ఉండే. తర్వాత అక్కడ మన గణపతి సచ్చిదానంద ఆశ్రమం ఉందన్నట్టు, మీకు గుర్తే ఉంటుంది అంటే అక్కడ ఐడియా ఉంటుంది. ఆ ఆశ్రమంకి మేము ఎక్కువ వెళ్ళేది అన్నట్టు ఫెస్టివల్స్ అప్పుడు, ఎందుకంటే తెలుగు వాళ్ళందరూ వచ్చేది అక్కడ. తర్వాత అక్కడ ఎక్కువ ఏంటంటే పూజలు అయ్యేది, లేకపోతే పండుగ వాతావరణం ఉండే అన్నట్టు. కొంచెం హోమ్ అవే ఫ్రమ్ హోమ్ కాబట్టి యూస్ టు హ్యావ్ అటాచ్మెంట్ అన్నట్టు. సో ఎక్కువ నేను ఆ పండుగలకు పోయేది, పార్టిసిపేట్ చేసేది, తినేది, మళ్ళీ వచ్చేది అన్నట్టు. ఒకసారి గణపతి సత్యనారాయణ గారు పిలిచిండు అన్నట్టు. పిలిచి ఇట్లా నువ్వు ఇట్లా హాస్టల్లో ఉంటున్నావు, ఇక్కడ నువ్వు రా, నువ్వు అది ఇది అని ఎవరో చెప్పిళ్ళు ఇట్లా పి గారు మనవడం అంటే. నేను అప్పటి నుంచి పోడు పని చేసిన అన్నట్టు. అయ్యో, ఆ ఆశ్రమంకే పని చేసిన అన్నట్టు. ఓకే, ఎందుకు సార్ అంటే ఆయన ఆ ఫోకస్, స్పెషల్ అటెన్షన్. తర్వాత ఇంకా ఏదో ఇష్యూస్ ఉంటాయి. 1993లో ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత, 91లో ప్రైమ్ మినిస్టర్ అయినా, 93లో ఒకసారి వచ్చిండు. వచ్చినప్పుడు నేను కూడా మైసూరుకి వెళ్ళినాను, తాతగారితో వెళ్ళినాను. వెళ్ళినప్పుడు ఆయన పోయిన తర్వాత అక్కడ పిలిచిండు, పిలిచి అడిగిందంటే మా వాడు ఇక్కడనే మైసూరులో చదువుకున్నాడు, మా మనవాడు అని చెప్తే నాకు బాగా తెలుసు ఇతను అంటే. మీకెట్ట తెలుసు అంటే పండుగలకు వచ్చేది, పూలకు వచ్చేది, తర్వాత అసలు కంప్లీట్గా హీఈస్ డిసపియర్డ్ అంటే. ఎందుకు అంటే నేను చెప్పినాను, మీరేమో పిలుస్తారు నన్ను స్వామీజీకు, పిలిచినప్పుడు ఏదో ఒక పని అడుగుతారు. ఆ పని అడిగినప్పుడు నేను మా తాతగారు చెప్తే ఆయన చేస్తాడో చేయలేడు. సో దానికోసం నేను పెట్టిన అంటే అది ఎంత అంటే ఆయన అన్నాడు అంటే పని కోసం నువ్వు ఏంటంటే ఇక్కడ ఇక జస్ట్ వచ్చుడు ఇక మానేసినావా అని చెప్పి. అంటే ఆ సిచ్యువేషన్లో ఆయన మీరేమో పని అడుగుతారు, మీరేమో దొరకరు నాకు. ఇప్పుడు మీరేమో పని అడుగుతారు స్వామీజీ, మీరేమో దొరకరు. మధ్యన ఏంటంటే బలి పశువు అయింది నేను. అందుకోసం నేను రాలేదని చెప్తే అది చాలా అంటే అంతమంది ముందు అడుగుడు అనేది కొంచెం మీరు అంత డేరింగ్ కూడా చెప్పేసాం అన్నాడు అది. సో అట్లా ఈ వాజ్ వెరీ జస్ట్ అటాచ్డ్ అన్నట్టు. ఇంకొకసారి మేము కంచి కామకోటకు పోయినప్పుడు పెద్ద స్వామి ఉండే, జయేంద్ర సరస్వతి కన్నా పెద్ద అతని దగ్గరికి పోయినప్పుడు ఈజ్ అరౌండ్ 102 years అన్నట్టు. అతను అంటే నడిచి వచ్చే దేవుడు అంటారు. ఆయన దగ్గరికి పోయినప్పుడు అప్పుడు కూడా ఇద్దరమే పోయినాం, తాతగారు నేను ఇద్దరం మేము. చెన్నై దాకా వచ్చి ఢిల్లీ టు చెన్నై వచ్చి, చెన్నై నుంచి హెలికాప్టర్లో పోయి కంచికి పోయి పోయినప్పుడు అక్కడ ఇట్లా స్వామీజీ కదా అని చెప్పి దండం పెడుతుంటే అట్లా కాదు, వీళ్ళు చదువుకున్న వాళ్ళంతా ఇట్లే ఉంటారు, వీడు ఇప్పుడే అమెరికా నుంచి వచ్చి ఉంటే అట్లా కాదు అని చెప్పి పోయి ధోతి కట్టుకొని రాపో అని చెప్పి ధోతి కట్టించి మొత్తం శాస్త్రాంగ నమస్కారం అని ఇట్లా కొట్టి, నువ్వు శాస్త్రాంగ నమస్కారం చేయాలి, ఇట్లా కాదు పెద్దోళ్ళ దగ్గర అని చెప్పి. అది ఒక అంటే మరి అందరి ముందు అంటాం, లోపడంటే అనుకోవచ్చు కానీ ఇట్ వాజ్ అంటే చెప్పిండు అన్నట్టు. నాకు మా మనవాడు వీడు మందిని అమెరికా నుంచి వచ్చిండు అని చెప్పి పరిచయం చేయించాడు. 102 years. దట్ వాజ్ వెరీ అంటే నేను ఎప్పుడు కూడా ఆ ఫోటో చూస్తే ఏంటంటే నాకు అదే గుర్తొస్తుంది అన్నట్టు. అదొకటి గుర్తొస్తుంది, గణపతి సత్యనారాయణ గుర్తొస్తుంది. ఓకే ఓకే సార్. అంటే సార్ ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చారు, మీరు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు, అంటే మీకు ప్రేరణ ఏంటి అసలు? అంటే పీవీ నుంచి మీరు ఏం తీసుకున్నారు? ఇప్పుడు మేము అంటే మా తాతగారు ఆయన నేను పుట్టినప్పుడే వాజ్ ఏంటంటే మినిస్టర్. సో న్యాచురల్లీ ఏంటంటే మేము ప్రజాసేవ చేయాలని చెప్పి ఎప్పుడు అనుకుంటుంటాం. అంటే మా ఫ్యామిలీలో అందరు చాలామంది ఉన్నారు, ఆ బ్లడ్లే ఉంటుంది అన్నట్టు, ఏదో ఒక రకంగా చేయాలని చెప్పి. ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ప్రజాసేవ చేయాలంటే రాజకీయం ఒకటే అవసరం లేదు కానీ, బట్ ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, దాంట్లో ప్రజాసేవ చేయొచ్చు. కానీ రాజకీయంలో ఉంటే ఇంకెక్కువ చేయొచ్చు అన్నట్టు.
రాజకీయంలో కనుక మనం ఉంటే ఇంకెక్కువ ప్రజాసేవ చేయొచ్చు అన్నట్టు. సో దాని మూలంగా ఎప్పటి నుంచో మాకు ఏంటంటే ఆశయం ఉండే, పోవాలి, తప్పకుండా కావాలి, తప్పకుండా మేము కూడా ఎమ్మెల్యే ఎంపీ కావాలి, లేకుంటే మినిస్టర్ కావాలి, లేకుంటే ఒక ఫోకస్లో ఉండాలి, మంచి చేయాలి, యాక్టివ్గా ఉండాలని చెప్పి చాలామందికి ఉంటుందంట. ఫ్యామిలీ ఏంటంటే రాజకీయ ఫ్యామిలీ కాబట్టి ఉంటుందంట. కానీ చాలామంది మా తాతగారు చనిపోయిన తర్వాత కూడా ఎంతోమంది వచ్చి అసలుకి ఎవ్వరు అంటే నెక్స్ట్ జనరేషన్లో ఎవరు లేరు, మీరు ఉండాలి అని చెప్పి చాలామంది అడిగేది అన్నట్టు. అట్లా కొన్ని రోజులు నడిచిన తర్వాత ఇంకా సిచ్యువేషన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి అన్నట్టు. ఓకే, ఎప్పుడు వచ్చారు సార్ మీరు రాజకీయాల్లోకి? అంటే నేను 2008-9 నుంచి యాక్టివ్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో. బట్ మాకు ఛాన్స్ రాలేదు అన్నట్టు. అంటే ఇప్పుడు రాజకీయాల్లో రావాలంటే కూడా ఆపర్చునిటీ రావాలి. సో ఆపర్చునిటీ కాంగ్రెస్లో ఇవ్వలేదు అన్నట్టు. కావాలని ఇవ్వలేదు, వేరియస్ రీజన్స్, దాంట్లో తర్వాత మాట్లాడవచ్చు. కానీ బట్ ఏంటంటే ఎప్పుడైతే మోదీ గారు ఆయన ఇక ప్రధానమంత్రి అభ్యర్థి ఉన్నాడు ఏంటంటే మోదీ గారు వస్తారని చెప్పి అప్పుడు వచ్చిందో, అప్పటి నుంచి నేను బీజేపీలో 2014 ఎండింగ్లో అంటే ఏప్రిల్లో జాయిన్ అయినా అన్నట్టు. అంటే ఎన్నికల రిజల్ట్ ఎన్నికల అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు జాయిన్ అయ్యాను. మన కిషన్ రెడ్డి గారి సమక్షంలో అప్పుడు ఆయన అధ్యక్షుడు ఉండే, ఆయన చెప్పిండు ఇంకా జాలి, ఇంకా నువ్వు పార్టీలోకి వచ్చేసాయి, ఇంకా విల్ డూ సంథింగ్ ఫర్ యూ అని చెప్పి. సరే, ఇప్పుడు పివి గారు అంటేనే దేశమంతా ఇట్లా అడ్మైర్ చేస్తుంది. చిన్నపిల్లలకైనా సరే పివి అంటే టీవీ, మా టీవీ అన్నట్టుగా ఉంటుంది. ఈవెన్ లాస్ట్ ప్రభుత్వం కూడా అలాగే గుర్తించింది కూడా. అండ్ ఇప్పుడు అంటే పివి గారి మనవడిగా మీకు ఎందుకు కాంగ్రెస్లో అంత ప్రాముఖ్యత రాలేదు అంటారు? ఇప్పుడు పివి గారికే ప్రాముఖ్యత లేదు, మాకేముంటుంది? పివి గారికే ప్రాముఖ్యత లేదు. అసలు ఎక్కడ సంబంధం? ఆయన దేశం కోసం, పార్టీ కోసం చాలా చేసినాడు. అంటే ఒక సామాన్య కార్యకర్త నుంచి ఒక దేశ ప్రధానిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, అది కూడా దక్షిణ భారతదేశం నుంచి ముత్తడిమొదటిసారి అవడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. అంటే ఆయన డెడికేషన్ కానీ, ఆయన అంటే ఇంటెలిజెన్స్ కానీ, ఆయనకున్న అనుభవం కానీ చాలా అంటే పార్టీకి ఉపయోగపడ్డది. చాలామంది ఏమంటారు అంటే పివి గారు అంటే మన కాంగ్రెస్ పార్టీ వల్లనే పివి గారికి ప్రధానమంత్రి పోస్ట్ వచ్చింది అన్నారు. అట్లా కాదు. పివి గారు అప్పుడు 1973లో చీఫ్ మినిస్టర్ పదవి అయిపోయిన తర్వాత ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఇందిరాగాంధీ గారు పిలిచినారు. పిలిచి నువ్వు ఢిల్లీలోనే ఉండి, ఇంకా రాజకీయం తెలంగాణ మనకి స్టేట్లో వద్దు, ఇంకా సెంటర్లో నువ్వు ఉండాలి, నా దగ్గర ఉండు అని చెప్పి. ఎమర్జెన్సీ అయిపోయిన తర్వాత జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిందన్నమాట. ఆ ప్రభుత్వం వచ్చే ముందు ఒకసారి వాజ్పేయి గారు పివి గారి దగ్గరికి వచ్చినారు. వచ్చేమన్నాడు అంటే, నీలాంటి వాళ్ళు మాకు అవసరం, దక్షిణ భారతదేశంలో పార్టీకి ఎవరు లేరు. అప్పుడు ఇంకా బీజేపీ పుట్టలే, ఇంకా జనసంఘం ఉండే, జనతా పార్టీ అని ఉండే. సో మీరు ఏంటంటే రండి పార్టీలకు, మీరు పార్టీకి వస్తే ఏంటంటే పార్టీలో బాగా మీకు మంచి ప్రాముఖ్యత ఇస్తాం, మీలాంటి వాళ్ళు రావాలి అని చెప్పి చాలా ఫోర్స్ చేసినాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, నేను కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి రాను, ఉన్నా ఏం లేకుండా దీంట్లోనే ఉంటాను. ఐ విల్ సీ దట్ కాంగ్రెస్ పార్టీ విల్ విన్, ఐ విల్ సీ దట్ కాంగ్రెస్ పార్టీ విల్ కమ్ ఇన్ టు పవర్. నేను మాత్రం వేరే పార్టీకి రాను, ఇందిరాగాంధీ తప్పితే నేను ఇంకా నాకు ఎవరు వద్దు అని చెప్పినాను. అట్లనే ఆయన పార్టీలో ఉన్నాడు. 1977లో ఇందిరాగాంధీ టికెట్ ఇచ్చింది, గెలిచినాడు హనుమకొండ నుంచి. 1980లో మళ్ళీ టికెట్ ఇచ్చింది, మళ్ళీ గెలిచినాడు. 1975 నుంచి ఆయన జనరల్ సెక్రటరీగా ఇందిరాగాంధీ చెప్పింది, నువ్వు జనరల్ సెక్రటరీగా ఉండాలని, వాలంటీర్ జనరల్ సెక్రటరీ. దట్స్ ఆల్సో వెరీ బిగ్ పోస్ట్. 1980లో మినిస్టర్ ఇచ్చినారు. సో ఇమీడియట్గా ఫస్ట్ టైమే క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చినాడు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఇచ్చినాడు. ఆయన ఏ ఒక్క పదవి ఆయనకి ఇచ్చినా కూడా దాంట్లో ఎక్సలెన్స్ అండ్ బ్రిలియన్స్ చూపెట్టినాడు. సో ఇవన్నీ తెలిసి వాజ్పేయి గారు మామూలు వ్యక్తి కాదు. ఆయన చూసేందంటే, ఈయన చూసినాడు, బాగా అబ్జర్వ్ చేసినాడు. చూసేందంటే వీరు కనుక మా పార్టీలో వస్తే ఏంటంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వాజ్పేయి లాంటి వ్యక్తి అంటే వాజ్పేయి గారు చాలా సీనియర్ పివి గారు కనుక పార్లమెంట్లో. ఆయన వచ్చి అడిగిండంటే ఈయన ఏంటంటే శక్తి ఎంత ఉందో, ఈయన ఇంటెలిజెన్స్ ఎంత ఉందో ఆయనకు తెలుసు కాబట్టి అడిగినాను అన్నట్టు. ఈయన అసలు ఫస్ట్ టైం ఎంపీ కూడా కాలేదు, ఆయన కూడా అడిగిండంటే చూడండి, ఇందిరాగాంధీ వదిలిపెట్టలేదు. సో అట్లా ఆయన అంటే ఏ ఒక్క పోస్ట్ ఇచ్చినా కూడా ఆయన ఎప్పుడు పోయి నాకు ఈ పోస్ట్ కావాలి, ఆ పోస్ట్ కావాలని ఎప్పుడు అడగలేదు ఆయనకు.
వాళ్ళే మీరు ఇది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళే ఇచ్చినారు క్లియర్గా. ఇప్పుడు దేశం మొత్తం చూడండి, 1984లో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాకముందు అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీలో ఒక్కడే ఒక వ్యక్తి పివి గారు హనంకొండ నుంచి రామ్టేక్ నుంచి పోటీ చేసినాడు, 2 ప్లేసెస్ నుంచి పోటీ చేసినాడు. ఎందుకంటే ఒక దగ్గర కనుక ఏమన్నా అయితే మళ్ళీ నెక్స్ట్ వేరే పార్లమెంట్ నుంచి గెలిస్తే అంటే లోక్సభలు ఉండాలని చెప్పి, రాజ్యసభకి ఎప్పుడు పోలే ఆయన, లోక్సభలు ఉండాలని చెప్పి. అంటే ఆయన ప్రెజెన్సు ఆయన ఏంటంటే రిక్వైర్మెంట్ పార్టీకి బాగుంది అన్నట్టు. ఇప్పుడు ఆయన కనుక వాజ్పేయి తోటి వెళ్తే వేరే తిరిగి ఉంటుండే, అంటే ఆయన ఏమవుతుండో తెలుస్తలేదు మనకు తెలియదు కానీ, బట్ ఆయన ఫోకస్ ఆయన ముందు చూపు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా వస్తుంది, నేను తీసుకొస్తాను, కష్టపడతానని చెప్పి డెడికేట్ చేసినాడు. అంటే పివి గారి విజన్ గురించి మాట్లాడుకుంటే ఆయన ఒక 100 సంవత్సరాలకు ముందుగానే ఆలోచించి మన దేశాన్ని నిలిపారు. ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ఒక పక్క మన్మోహన్ సింగ్ అయితే ఇంకో పక్క పివి నరసింహారావు గారే అని చెప్పేసి అంటారు. దీన్ని మీరేమంటారు? ఇప్పుడు ఆయన చాలా మేధావి అండి, ఆయన చాలా మేధావి. అంటే అటువంటి మేధావి మనకు తక్కువ మంది దొరుకుతుంటారు అన్నట్టు. ఆయనే అంటే ఒక అహెడ్ ఆఫ్ 20 years 25 years ఆయన ఆలోచిస్తున్నారు అన్నట్టు. చాలా చాలా ఆలోచించిన వ్యక్తి అన్నట్టు. ఆ టైంలో అప్పుడు ఆయనకు ఒక క్లియర్ విజన్ ఉండే. అంటే ఈ దేశం ఆయన ఎంత ఏంటంటే బ్రిలియంట్ అంటే, మీరు ఒక స్టేట్ గురించి ఒక డిస్ట్రిక్ట్ గురించి చెప్తే ఏంటంటే ఒక 2 నిమిషాలలో ఆయనకు మొత్తం కౌంటర్ మ్యాప్ కూడా వచ్చేస్తుంది అన్నట్టు ఆలోచిస్తే. అంటే ఆయనకు హీ నోస్ ఎవ్రీథింగ్ అన్నట్టు. ఎందుకంటే బ్రిలియన్స్ అనేది చాలా చాలా తక్కువ మందికి ఉంటుంది అన్నట్టు. అట్లనే భాషలు కూడా తెలుసు, ఇంటర్నేషనల్ భాషలు తెలుసు. ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఫారెన్ భాష తెలుసు, మన ఇండియాలో చాలా భాషలు మాట్లాడుతాడు, రాస్తాడు, ట్రాన్స్లేట్ కూడా చేసిండు. సరే తెలుగు ఇంగ్లీష్ అంతా తెలుసు అన్నట్టు. బట్ అది కాకుండా ఏంటంటే ఆయనకు ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ స్ట్రక్చర్ అనేది చాలా క్లియర్ తెలుసు. ఏ డ్యామ్ ఎక్కడ ఉంది, ఏ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ఏ ఫారెస్ట్ ఎక్కడ ఉంది. అంటే ఒక చిన్న మనం ఒక డిస్ట్రిక్ట్ పేరు చెప్పినాం అనుకోండి, నాగ్పూర్ దగ్గర డిస్ట్రిక్ట్ చెప్తే ఏంటంటే 2 నిమిషాల్లో చెప్పేస్తాడు నాకు ఇది ఉంటుంది అంటే ఆ మొత్తం విషయం తెలుసు అన్నట్టు. సో దేశంలో, ఇంత పెద్ద దేశంలో మనం ఏం చేయాలి అంటే, ఈ దేశాన్ని కనుక మనం అగ్రెసివ్గా ముందుకు తీసుకుపోవాలంటే ఏం చేయాలని ఆయనకు విజన్ ఉండే చాలా. ఆ విజన్ తోటి ఆయన ఇందిరాగాంధీ గారి కానీ లేకపోతే రాజీవ్ గాంధీ కానీ చాలా క్లియర్గా ఆయన సజెషన్ చేస్తుండే, ఇట్లా చేయాలని చెప్పి. ఆ సజెషన్ వల్లనే ఇవాళ దేశం ఎంత ఉందంటే ముందుకు పోయింది అన్నట్టు. అంటే ఆపర్చునిటీ కనుక వస్తే ఏం చేయొచ్చు అనేది ప్రూవ్ చేయించినాడు. సార్ ఇప్పుడు మళ్ళీ ఇదే పివి గారి విషయానికి వస్తే, కాంగ్రెస్కి ఇటు పివి గారికి ఎక్కడో ఒక దగ్గర చెడింది అని చెప్పేసి ఇందాక కూడా మాట్లాడాను నేను. అయితే ఎందుకు చెడింది అనేది మీకు తెలిసినంత వరకు ఏముంది సార్? ఇప్పుడు కాంగ్రెస్కును పివి గారికి ఎప్పుడు చెడలేదండి. కాంగ్రెస్లో ఉన్న నేతలు ముఖ్యంగా సోనియా గాంధీకును తర్వాత వారికి ఏంటంటే మొత్తం కుటుంబానికి పివి గారు అంటే ఇష్టం లేకుండా అంతే. అంతేగాని అంటే ఆయన ఎప్పుడు గాంధీ ఫ్యామిలీకు చాలా ఇబ్బంది, అంటే పివి గారు అంటే ఒక ఇబ్బంది ఏర్పడింది అన్నట్టు. అంటే ఇప్పుడు ఆయన అసలు ప్రధానమంత్రి అవుతాడని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. ప్రధానమంత్రి అయిన తర్వాత ఏదో మేక్ షిఫ్ట్ అరేంజ్మెంట్ తిరిగా టీనా అంటారు, TINA టీనా, దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్. సరే 6 నెలలు ఉంటాడో సంవత్సరం ఉంటాడో తర్వాత నేనే ప్రధానమంత్రి అవుతాను సోనియా గాంధీ అనుకున్నాను. బట్ సిచ్యువేషన్ అట్లా రాలే. ఇప్పుడు పివి గారికి ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ఒక ఆపర్చునిటీ అన్నట్టు. అంటే ఆయన చాలా హీ వాజ్ వెరీ క్లియర్ అన్నట్టు. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, తర్వాత ఫ్యామిలీ నెక్స్ట్ అని. బట్ అక్కడ గాంధీ ఫ్యామిలీ అట్లా కూడా ఉండదు. ఫ్యామిలీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, నేషన్ లాస్ట్. ఇది సిచ్యువేషన్ అన్నట్టు. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఆయనకు ఒక ఆపర్చునిటీ ఎప్పుడైతే వచ్చిందో ప్రధానమంత్రిగా అయ్యే ఆపర్చునిటీ, ఆయనైతే ఎప్పుడు అడగలేదు నాకు అంటే ప్రధానమంత్రి కావాలి, నేను ICC ప్రెసిడెంట్ కావాలని చెప్పి ఎప్పుడు అడగలేదు. ఆయనకు ఏ పదవైనా కూడా వెతుక్కుంటూ వచ్చింది అన్నట్టు ఇంటికి. అట్లనే AICC ప్రెసిడెంట్గా ఆ రోజున్న పరిస్థితుల్లో ఆయనే రాజీవ్ గాంధీ గారికి చనిపోయినప్పుడు ఇంకా వేరే వాళ్ళని పెట్టాలనుకున్నారు ప్రెసిడెంట్గా. కానీ పివి గారినే ఏంటంటే పార్టీ మొత్తం నిర్ణయించింది. ఎందుకంటే సీనియర్ మోస్ట్ తెలుసు, డ్రాఫ్టింగ్ చేస్తాడు, పార్టీ స్ట్రక్చర్ తెలుసు, పార్టీ కాన్స్టిట్యూషన్ తెలుసు, ఆయనకు చాలా అపార ఏంటంటే అనుభవం ఉంది, అజాతశత్రువు అని చెప్పి తీసుకొచ్చి పెట్టినారు అన్నట్టు. బట్ సీట్ మీద కూర్చుని పెట్టిన తర్వాత ఈయన ఇంత అగ్రెసివ్ అవుతాడని చెప్పి ఎవరు కూడా ఏంటంటే ఊహించుకోలేదు. అట్లనే ఏంటంటే ప్రధానమంత్రి, ఆ రోజు ప్రధానమంత్రిగా చాలామంది పోటీలు ఉండే. ND తివారీ ఉండే, తర్వాత మన ఏంటంటే శరద్ పవార్ ఉండే, ఇంకా చాలామంది ఉండే అన్నట్టు.
కానీ పార్టీ నిశ్చయం ఏంటంటే చాలా క్లియర్గా పీవీ గారు ఉండాలని చెప్పి డిసైడ్ చేసింది అన్నట్టు. సోనియా గాంధీ ఎప్పుడు చెప్పలేదు పీవీ గారు ఉండాలని చెప్పి. ఇప్పుడు ఏంటంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంటారు సోనియా గాంధీ సజెస్ట్ చేసింది పీవీ గారిని పెట్టాలని చెప్పి. కానీ సోనియా గాంధీ ఎప్పుడు కూడా సజెస్ట్ చేయలేదు, పార్టీ నిర్ణయించింది, పార్టీలో పెద్దలు నిర్ణయించింది అన్నట్టు. సరే ఆ రోజు ఉన్న సిచ్యువేషన్లో పీవీ గారు ఉంటే బాగుంటుంది, ఎందుకంటే సీనియర్ అని చెప్పి పీవీ గారిని తీసుకొచ్చి పెట్టిల్లు. ప్రణబ్ ముఖర్జీ గారు కూడా పోటీలో ఉంటుండే, కానీ పీవీ గారినే పెట్టారు, ఎందుకంటే పార్టీని వదిలిపెట్టి పోలేదు, పార్టీ అంటే మొత్తం సబ్జెక్ట్ తెలుసు అని చెప్పి పెట్టింది అన్నట్టు. ఒకసారి సీట్ మీద కూర్చున్న తర్వాత ఆయనకు ఈ విజన్ ఏదైతే ఉందో, అంటే ఈ దేశాన్ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఎట్లా చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఒక ఆపర్చునిటీ తీసుకున్నాడు. అంటే ఆ రోజు మైనారిటీ ప్రభుత్వం ఉండే, చాలామంది ఏంటంటే మైనారిటీ ప్రభుత్వంలో మనం 1989లో చూసినాం మనం. మైనారిటీ అప్పుడు ఏంటంటే వీపీ సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ బీజేపీ ఏంటంటే విత్డ్రా చేసిన తర్వాత మైనారిటీ ప్రభుత్వం ఉంటుంది. మైనారిటీ ప్రభుత్వం ఎంత ఏంటంటే జస్ట్ 10 రోజులు ఉంటుంది, 6 నెలలు సంవత్సరం కన్నా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇది కూడా మైనారిటీ ప్రభుత్వం ఉంటుంది, దీన్ని మనం ఏంటంటే ఎక్కువ ఏంటంటే ఫోకస్ చేయలేదు అని చెప్పి. కానీ పీవీ గారు అప్పుడు ఆపర్చునిటీ తీసుకున్నాడు, అడ్వాంటేజ్ తీసుకున్నాడు అన్నట్టు. బీజేపీ వాళ్ళు అప్పుడు అపోజిషన్ ఉండే, మెయిన్ అపోజిషన్ ఏదైతే ఏంటంటే మొత్తం జస్ట్ ఎకనామిక్ లిబరలైజేషన్ పాలసీ, తర్వాత డైరెక్ట్ ఏంటంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది, అంటే డోర్స్ ఈ కంప్లీట్గా ఒక ఫ్లడ్ తిరిగా ఏంటంటే ఓపెన్ చేసేసి మీరు అందరు ఇక్కడ రాండి, దేశంలో ఏంటంటే పెట్టుబడి పెట్టండి, లిబరలైజేషన్ పాలసీ అని చెప్పి తీసుకొచ్చినాడు. ఎల్పిజి అంటారు, లిబరలైజేషన్ పాలసీ అనేది అంటే అది తీసుకొచ్చి ఏదైతే పెట్టినాడో, అప్పుడు ఆ బిల్ కనుక పాస్ చేయాలనుకుంటే, ఆ బిల్ పాస్ చేయాలంటే మెజారిటీ లేదు. ఎల్కే అద్వానీ గారిని, తర్వాత మన ఏంటంటే వాజ్పేయి గారిని అందరిని పిలిపించి, ఇది దేశం కోసం, మీరు కూడా ఏంటంటే దేశం కోసం ఏంటంటే ప్లాన్ చేస్తున్నారు కదా, మన అందరం ఏంటంటే మనం ఇవాళ దేశాన్ని ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితి మనకి ఏంటంటే కనీసం ఒక 15 రోజుల ఫారెన్ రిజర్వ్స్ కూడా లేదు మనకి. అప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా మొత్తం రిస్ట్రిక్షన్స్ పెట్టినాయి. ఈ సమయంలో మీరు బిల్ సపోర్ట్ చేయకుంటే మళ్ళీ డబుల్గా ఎలక్షన్స్ వస్తాయి. ఆ ఎలక్షన్స్ వస్తే ఏంటంటే దానికి బాధ్యతలు మీరు, బీజేపీ బాధ్యతలు ఎత్తారని చెప్పి అడ్వాంటేజ్ తీసుకున్నారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేసినారు. ఎస్, మీరు అన్నట్టుగానే అంటే కాంగ్రెస్ అంటేనే ఇప్పుడు మా జనరేషన్ అయితే మొన్నటి వరకు చూసింది, ఎలక్షన్స్ బిఫోర్ వరకు అంటే కాంగ్రెస్లో యూనిటీ లేదు, కాంగ్రెస్లో ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి అని చెప్పేసి. కానీ ఇంతకు ముందు కూడా అలాగే ఉండేవి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి వెళ్ళి అలాగే ఉంది, ఎప్పుడు కుమ్ములాటలే ఉన్నాయి, అయినా పీవీ గారు అందులో కొనసాగుతూనే ఉన్నారు, ఎప్పుడు పార్టీ కోసమే పనిచేశారు అని చెప్పేసి అంటారు. ఎలా సార్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే చాలామంది ఏమంటారు అంటే, ఇప్పుడున్న జనరేషన్లో ఏమంటే కాంగ్రెస్ పార్టీని అడిగితే మాకు ఇంటర్నల్ డెమోక్రసీ ఎక్కువ అంటారు అన్నట్టు. ఏంటంటే ఇంటర్నల్ డెమోక్రసీ. ఇప్పుడు ఒకసారిగా గాంధీ భవన్ కోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. గాంధీ భవన్ కోండి ఏంటంటే బీజేపీ ఆఫీస్ కోండి, గాంధీ భవన్లో ఎవరు కుంపటి వాళ్ళే ఉంటుంది, ఎవరు వస్తారా, ఇక్కడ మనం ఏం చేద్దామా, ఎట్లా ఏంటంటే మొత్తం దోచుకుందామా అని చెప్పి అట్లా ఉంటుంది అన్నట్టు. బీజేపీ పార్టీ అట్లా కాదు, ఒక సిస్టమ్ ఉంటుంది అన్నట్టు. ఒక ఆఫీస్ సెక్రటరీ ఉంటాడు, ఒక రిసెప్షన్ ఉంటుంది, ఒక మీడియా ఇన్ఛార్జ్ ఉంటాడు, ఒక స్పోక్స్ పర్సన్ ఉంటాడు, ఒక జనరల్ సెక్రటరీ ఉంటాడు, ఇవన్నీ అట్లా ఉంటాడు. అక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో అట్లుండే. అసలు రాహుల్ గాంధీ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక శాంటిటీ అంటే దాని ఇంపార్టెన్సే పోయింది అన్నట్టు. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి పోండి వల్ల మీకు ఎవ్వరు కనిపించరు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంటుందంటే రాహుల్ గాంధీ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు, అక్కడ ఉంటుంది. ఫామ్ హౌస్లోనో లేకుంటే పబ్బులనో క్లబ్బులనో లేకుంటే హోటల్లో ఉంటారు తప్పితే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎవ్వరు పనిచేయరు. సార్, ఇప్పుడు నాకు కొంతమంది కొన్ని క్వశ్చన్స్ పంపించారు, అందులో ముఖ్యంగా విమర్శలు ఉన్నాయి పీవీ పైన. ఏంటంటే బాబ్రీ మసీద్ కూల్చివేత సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేదు ఎందుకు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అంటే నిజంగానే సరైన నిర్ణయం కాదు అంటారా మేడం? ఇప్పుడు 400 సంవత్సరాల ఇష్యూ ఇది, 400 సంవత్సరాల ఇష్యూ. సో 400 సంవత్సరాల గురించి మనం మాట్లాడే అంటే మనకు అంత నాలెడ్జ్ కూడా లేదు 400 సంవత్సరాల గురించి. ఒక ఎగ్జాంపుల్ చెప్తానంటే, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు బాబ్రీ మస్జిద్ తాళం చెవులు ఎవరు ఓపెన్ చేసినారు? తాళం ఎవరు ఓపెన్ చేసినారు చెప్పండి? రాజీవ్ గాంధీ ఓపెన్ చేసినారు కదా, ఆయనే ఏంటంటే ఓపెన్ చేయించినారు కదా. తర్వాత ఏంటంటే అది కోర్టులో ఉంది, అది కోర్టులో దాంట్లో ఏంటంటే దిర్ ఇస్ అ డిస్ప్యూట్ 2.44 ఎకర్స్ ఏదైతే ఉందో, హెక్టర్స్ ల్యాండ్ ఉందో ఆ అయోధ్యలో, అదేంటంటే అది కోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది. ఈ కోర్టు ఏంటంటే మనం వేసింది కాదు,
పివి గారు వేసింది కాదు, రాజీవ్ గాంధీ చేసింది, ఇందిరాగాంధీ చేసింది కాదు, ఎప్పటి నుంచో ఉంది అది. ఆల్మోస్ట్ ఒక 100 years నుంచి కోర్టులో ఉందంటే నాంటనే ఉంది అన్నట్టు. ఆ రోజున్న పరిస్థితుల్లో చాలా క్లియర్గా ఉత్తరప్రదేశ్లో కళ్యాణ్ సింగ్ బీజేపీ గవర్నమెంట్ ఉండే అక్కడ ఉత్తరప్రదేశ్లో. వారు ఎల్కే అద్వానీ మన ఏంటంటే ఆధ్వర్యంలో అక్కడ కరసేవ చేస్తా అని చెప్పినారు అన్నట్టు చాలా క్లియర్గా. ఓకే. యూపీలో ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఎలక్టెడ్ గవర్నమెంట్, డెమోక్రటిక్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉండే. ఢిల్లీలో సెంటర్లో పివి గారి ప్రభుత్వం ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం, అది కూడా ఎలక్టెడ్ ప్రభుత్వం ఉండే. కళ్యాణ్ సింగ్ గారు చాలా క్లియర్గా వచ్చి ఒక ఏంటంటే ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి వచ్చి ఏంటంటే ఒక ప్రధానమంత్రి దగ్గర వైట్ పేపర్ అఫిడవిట్ ఇచ్చినాడు. ఐఎమ్ ఏంటంటే మొత్తం రెస్పాన్సిబుల్, కరసేవ కాదు, అయినా కూడా మేము ఓన్లీ అంటే ప్రొటెస్ట్ మార్చ్ చేస్తున్నాం కానీ హింసాత్మకమైన ఏంటంటే ఇది చేస్తలేమని చెప్పి ఆయన క్లియర్గా అఫిడవిట్ ఇచ్చినాడు. సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పింది అక్కడ. సుప్రీంకోర్టులో ఏంటంటే కేసు ఉంది అన్నట్టు. ఈ రెండు పెట్టుకొని ఇవాళ చాలామంది కాంగ్రెస్లో ఉన్న నాయకులు ఏమంటారంటే పివి గారు యాక్షన్ చేయలేదు అంటారు. ఎందుకు యాక్షన్ చేస్తాడు చెప్పండి? ఎందుకంటే అక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది. ఒకవేళ కనుక సస్పెండ్ కనుక చేస్తే బద్నాం అయిపోతాడు. కాంగ్రెస్ పార్టీకి నష్టం, అది పివి గారు కాదు, కాంగ్రెస్ పార్టీకి నష్టం. సో ఆ సమయంలో క్లియర్గా క్యాబినెట్ మీటింగ్ కూడా పిలిచాను. నేను కూడా ఉన్నా ఆ రోజు ఢిల్లీలో, నేను కూడా ఉన్నా. ఏదైతే నేను తైవాన్కి పోతున్నాను, నేను ఢిల్లీ నుంచి పోవాల్సి ఉండే. సో నేను ఢిల్లీలో ఉన్నప్పుడు అప్పుడే ఏంటంటే బాబ్రీ మసీద్ ఇష్యూ అవుతుంది. చాలామంది చెప్తారు పివి గారు ఏంటంటే పూజ చేస్తుంటాడు, ఏంటంటే పూజ చేసుకుంటూ కూర్చున్నాడు, లోపల రూమ్లో కూర్చున్నాడు, టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు అని. వెరీ క్లియర్లీ ఆయన పూజ చేయడు, దండం పెట్టుకుంటాడు కానీ పూజ అయితే ఎప్పుడు చేయడు. అంటే ఇవన్నీ ఇంటర్నల్ మ్యాటర్స్ అన్నట్టు. పూజ చేసుకున్నట్లు అది అంటే తపస్సు చేసుకుంటే ఆయన కూర్చున్నాడు, చూస్తున్నాడు, మానిటర్ చేస్తున్నాడు, హోమ్ మినిస్టర్ తోటి మాట్లాడుతున్నాడు, ఎస్బి చవాన్ గారితో, హోమ్ సెక్రటరీ తోటి మాట్లాడుతున్నాడు, యూపీ గవర్నమెంట్ తోటి మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. ఆ సిచ్యువేషన్లో ఒకవేళ కనుక ఒక ప్రధానమంత్రిగా యాక్షన్ తీసుకుంటే చాలామంది చనిపోయేది, పోలీస్ ఫైరింగ్ అవుతుండే. ఆ బ్లేమ్ ఎవరికి వస్తుండే చెప్పండి? ప్రధానమంత్రి గారికి వస్తుండే. సో ఆ సిచ్యువేషన్లో ఏంటంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు బాబ్రీ మసీద్ కూలిపోయిన తర్వాత పివి గారి మీద నింద ఎందుకు అని అడుగుతున్నాను. క్యాబినెట్లో మీరు అందరూ ఏంటంటే మీరు అంటే భాగస్వాములు గారా, సిడబ్ల్యూసీలో మీరు అందరు మెంబర్స్ గారా, మరి ఆయన ఏంటంటే రిజైన్ చేయమంటున్నారు ఇప్పుడు అంటున్నారు కదా, మీరు ఆ రోజు ఎందుకు రిజైన్ చేయలేదు? క్యాబినెట్ మీటింగ్లో హోం మంత్రిగా ఎస్బి చవాన్ గారు, వేరే మంత్రులు ఎవరైతే ఉన్నారో చాలామంది ఉన్నారు, విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, మన అంటే ఏఆర్ అంతులే గారు, అంటే ఎవరెవరు ఉన్నారో ఆ రోజు వాళ్ళు ఎవ్వరు కూడా రిజైన్ చేయలేదు. ఒక్కరు కూడా రిజైన్ చేయలేదు. జాఫర్ షరీఫ్ రిజైన్ చేయలేదు. సిడబ్ల్యూసీలో చాలామంది మెంబర్స్ ఉన్నారు, జర్నలిస్ట్, వాళ్ళు మూకోణంగా మీరు ఎందుకు రిజైన్ చేయలేదు? పివి గారు దిగిపోయిన తర్వాత ఆయన మీద బద్నాం చేయడానికి బద్నాం చేస్తున్నారు. అంటే మంచి పనులన్నీ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, ఇటువంటి పనులన్నీ పివి గారి మీద. ఇది ఏంటంటే ఇది ఎక్కడ న్యాయం చెప్పండి ఒకసారి? అంటే ఇప్పుడు మీ కంపెనీ ఉందండి, మీ కంపెనీలో ఏంటంటే ఒక బోర్డు మీటింగ్ అవుతుంది. బోర్డు మీటింగ్కి మీరు ఏంటంటే మొత్తం కట్టుబడి ఉంటారా, లేకుంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారా? కట్టుబడి ఉంటారా? మరి ఇది కూడా అంతే కదా. మరి ఇప్పుడు బ్లేమ్ అంతా ఎవరి మీద రావాలి? కంపెనీ మీద రావాలన్నా, లేకుంటే ఓన్లీ ఎండీ మీద రావాలన్నా? కంపెనీ మీద. మరి ఇక్కడ ఎందుకు మరి ఏంటంటే పివి గారి మీద వస్తుంది? అంటే పివి గారు ఒక గాంధీయేతర కుటుంబం కాబట్టి, దక్షిణ భారతదేశం కాబట్టి, ఆయన ఏం మాట్లాడలేడు కాబట్టి, మాట్లాడదలుచుకోలేదు కాబట్టి, మంచి పనులన్నీ గాంధీ కుటుంబం, ఇటువంటి పనులన్నీ బద్నాం పనులన్నీ పివి గారు. మరి పివి గారు తీసుకొచ్చిన ఎల్పిజి పాలసీ, ఇవాళ మనం సెల్ ఫోన్ మాట్లాడుతున్నాం, స్మార్ట్ ఫోన్ మాట్లాడుతున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెద్ద పెద్ద కార్లు వేసుకొని తిరుగుతున్నాం, విమానంలో తిరుగుతున్నాం, బిజినెస్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఏంటంటే మొత్తం ప్రైవేట్ జెట్లో తిరుగుతున్నాం, పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నాం, అన్నీ చేసినాం కదా. మరి ఆ రోజు ఏంటంటే పివి గారు చేసిన పుణ్యం అని చెప్పి ఒక్కడు కూడా మాట్లాడే కాంగ్రెస్ వాళ్ళు. మోదీ గారు మాట్లాడతారు, మన ఏంటంటే వాజ్పేయి గారు మాట్లాడతారు, ఎల్కే అద్వానీ గారు మాట్లాడతారు, ఎన్టీ రామారావు గారు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు మాట్లాడతారు, కేసీఆర్ మాట్లాడతారు, వేరే వాళ్ళు అందరూ మాట్లాడతారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు మాట్లాడరు? ఇదేం ఏంటంటే వ్యత్యాసం. అంటే గాంధీ కుటుంబాన్ని ఫోకస్ చేయటందుకు వేరే కుటుంబంలో అంటే వేరే పార్టీ అంటే వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గాంధీయేతర వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్కువ చేసినారు. ప్రణబ్ ముఖర్జీని తక్కువ చేసినారు, సర్దార్ పటేల్ తక్కువ చేసినారు, బిఆర్ అంబేద్కర్ని తక్కువ చేసినారు, ఇంకా చాలామంది ఏంటంటే సీతారాం కేసరిని తక్కువ చేసినారు, పివి నరసింహారావు తక్కువ చేసినారు. ఎందుకంటే ఇదని తక్కువ చేస్తే వాళ్ళ ఇమేజ్ పెరుగుతుంది అన్నట్టు. రైట్.
అంటే వాళ్ళ ఇమేజ్ పెంచుకోవడానికి వీళ్ళని తక్కువ వీళ్ళని తక్కువ చేస్తున్నారు. సరే, ఇంకొకటి కూడా ఉంది. అంటే కేంద్రంతో మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపించే ఘనత పివి గారికే ఉంది. అయితే అందులో వాజ్పేయి హెల్ప్తోనే ఇదంతా చేశారు, అంటే ప్రభుత్వాన్ని నడిపించారని అంటున్నారు. అది నిజమే అంటారా? 100% నిజం, 100% నిజం. ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే, మీరు మైనారిటీ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్లమెంట్లో బిల్లు కనుక పాస్ చేసుకోవాలంటే ఆపోజిషన్ అవసరం, ఆపోజిషన్ పార్టీ వాళ్ళది మద్దతు అవసరం, కంపల్సరీ అవసరం. వాజ్పేయి గారిని అద్వానీ గారిని తీసుకొచ్చి మురళీధరన్ చూసి వారిని తీసుకొచ్చి ఏంటంటే ఏంటంటే బీజేపీలో అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో, ఇంక్లూడింగ్ జార్జ్ ఫెర్నాండెస్, వేరే అంటే సమతా పార్టీ వాళ్ళని కూడా తీసుకొచ్చి మీరు అందరూ ఏంటంటే దేశం కోసం మీరు ఏంటంటే వాళ్ళ సహాయం చేయాలి అని చెప్పి ఆన్ ట్విస్టింగ్ టాక్టిక్స్ అంటారు దాన్ని. చేతులు మర్చిపోయిందంటే మీరు ఒప్పుకుంటారా లేదా అని చెప్పి అటువంటి దాన్ని తీసుకొచ్చారంటే సపోర్ట్ చేసినారు. వాజ్పేయి గారు 100% సపోర్ట్ చేసినారు. చాలా చాలా అంటే చాలా క్లియర్గా వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉండే అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు కూడా దేశం కోసం పనిచేస్తున్నారు, వీరు కూడా దేశం కోసం పనిచేస్తున్నారు. ఒక అపోజిషన్ పార్టీ లీడర్ను వాజ్పేయి గారిని యుఎన్ జనరల్ అసెంబ్లీలా అంటే పంపించి ఎవరైనా కూడా ఏమంటారంటే, ఇప్పుడు ఒకటే దేశంలో ఒకటే దాంట్లో ఉంటే విపక్షాలు ప్రతిపక్షాలు ఏదైతే ఉందో వాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే అధికార పార్టీ మన జస్ట్ ఆపోజిషన్ పార్టీ ఎప్పుడు కూడా తిట్టుకుంటారు అన్నట్టు, ఎప్పుడు తిట్టుకుంటారు. చాలామంది ఎప్పుడు ఏంటంటే మీరు ఎంత మంచి పని చేసినా కూడా బాగాలేదంటారు, వాళ్ళు ఏం చేయకున్నా కూడా వీళ్ళు బాగాలేదంటారు అన్నట్టు. ఇది ఆనవాయితీ అన్నట్టు, హ్యూమన్ టెండెన్సీ అన్నట్టు. కానీ యుఎన్ జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ చిన్నగేటందుకు ఎవరు బాగా మాట్లాడతారో, ఎవరు చేస్తారో అని చెప్పి వాజ్పేయి గారిని పిలిపించి ఒక ఆపోజిషన్ లీడర్ను నువ్వు యుఎన్ ఏంటంటే జనరల్ అసెంబ్లీకి పోయి దేశ్కి లియే తుమ్ బాత్ కరో అంటే వాజ్పేయి కూడా సర్ప్రైజ్ అయిపోయాడు అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన పోయి ఏంటంటే అక్కడ ఏంటంటే ఏం చెప్పాలి, అక్కడ పోయి ఏంటంటే ఉల్టా సీదా చెప్పలేడు కదా అని ఆయన వాజ్పేయి మాట్లాడిన దానికి పాకిస్తాన్ ఏకాక అయిపోయింది అప్పుడు. అంటే వేరే పార్టీల మెంబర్స్ని కూడా పివి గారు వాళ్ళని ఏంటంటే మెస్మరైజ్ చేసిండా, లేకుంటే వాళ్ళని కన్విన్స్ చేసిండా, ఏం చేసిండా, బట్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ద పార్టీ, యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ద కంట్రీస్ భవిష్యత్ మీ చేతిలో ఉంది అంటే అంత రెస్పాన్సిబిలిటీ ఇస్తే ఆయన చాలా షైన్ అయిపోయింది అన్నట్టు. సో ప్రతి బిల్కి అంటే మంచి బిల్కి ఏంటంటే సపోర్ట్ చేసినారు. మరి అట్లా అని చెప్పి ఏంటంటే 5 ఏళ్ళు ఫుల్ సపోర్ట్ చేయలేదు. 1993లో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టింది కూడా బీజేపీయే, నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టింది కూడా. 2 years తర్వాత ఇక పివి గారు ఉంటే మనకి ఇబ్బంది అవుతుందని చెప్పి అట్లా కూడా పెట్టినారు. ఇదే మీరు చూడండి, డిఫరెన్స్ చూడండి. ఇదే ఏంటంటే రాహుల్ గాంధీ గారు విదేశాలకు వెళ్తే ఎంత తక్కువ చేసి మాట్లాడతాడు దేశాన్ని. ఇక్కడ వచ్చేందంటే దేశం గురించి అంబేద్కర్ మన ఏంటంటే మొత్తం ఇవాళ ఏంటంటే బీజేపీ వస్తే రిజర్వేషన్స్ ఎత్తేస్తుంది, కాన్స్టిట్యూషన్ ఏంటంటే చాలా డేంజర్లో పడ్డది, మనకు సంవిధాన్ బోత్ కథరామే అని చెప్తారు కదా. ఇదే రాహుల్ గాంధీ అబ్రాడ్కి వెళ్తే మీరు చూడండి, మీరు గత 15 సంవత్సరాల నుంచి బయటికి వెళ్తే ప్రతిసారి ఏంటంటే దేశాన్ని మన ఏంటంటే ప్రధానమంత్రిని తక్కువ చేసి మాట్లాడతాడు. ఇది డిఫరెన్స్. పాలిటీ ఏంటంటే ఒక స్టేట్స్మెన్స్కును ఒక ఆర్డినరీ పార్టీ ఏంటంటే ఆర్డినరీ ఎంపీ అంటాను నేను. ఒక స్టేట్స్మెన్ ఎవరు? వాజ్పేయి గారు, పివి గారు. ఇది ఏంటంటే దిస్ పీపుల్ ఆర్ కాల్ ద స్టేట్స్మెన్స్ అన్నట్టు. సో మనం ఎంత కొట్టుకున్నా కూడా ఎంత కొట్టుకున్నా కూడా ఏంటంటే మనం ఒకటి, దేశం ఏంటంటే ఇబ్బంది వస్తుందంటే మనం ఒకటి. కౌరవులు పాండవులు ఎట్లా ఉంటారండి? కౌరవులు పాండవులు వాళ్ళు ఎవరైనా బయట నుంచి వస్తే మేము 106 మంది అంటారు, ఎవరు లేనప్పుడు మీరు 5 మీరు 6 మేము ఏంటంటే 100 మంది అంటారు అన్నట్టు. ఇట్లుంటుందండి సిచ్యువేషన్. అంతేగాని అంటే దేశం కోసం ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కాంగ్రెస్లో. సరే, ఇప్పుడు నాకు ఇందులో ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు గాంధీ ఫ్యామిలీ ఎలాగో వారసత్వ ఫ్యామిలీయే, అంటే నెపోటిజం ఉంది. మరి పివి నరసింహారావు గారు అంటే ఆల్రెడీ లెజెండరీ, ఆయన ఎందుకు వారసత్వం రాలేదు? మీరు వారసత్వంగా మీరు ఎందుకు ఇంకా రాలేకపోయారు? ఆయన ఎప్పుడు కూడా ఆయన ఈ వారసత్వ రాజకీయాలకు ఆయన వ్యతిరేకంగా ఉంటున్నారు. అంటే మీ స్టాండ్ ఏంటిది? మీ కాళ్ళ మీద మీరు ఏంటంటే నిలబడాలి. ఏ ఫీల్డ్ అయినా కూడా, రాజకీయం కాదు, ఏ ఫీల్డ్ అయినా కూడా మీరు చదువుకుంటే ఏంటంటే మీరు గట్టిగా చదవాలి. అంటే మీ వల్ల ఏంటంటే దేశానికి తర్వాత రాష్ట్రానికి అందరికి కూడా ఏంటంటే ఒక బెనిఫిట్ కావాలన్నట్టు. అంతేగాని ఏంటంటే పారాషూట్ కాదు, పారాషూట్ దాంట్ మీద కాదు. ఏదో మెడికల్ సీట్ ఇప్పించేసినా, ఇంజనీరింగ్ సీట్ ఇప్పించినా, బిజినెస్ పెట్టినా,
అని చెప్పాడు. మీ యొక్క ప్రతిభ వల్ల మీరు పైకి రాలే అనే దాని మీద నమ్మే వ్యక్తి అన్నట్టు ఆయన. ఎందుకంటే ఆయన కూడా అట్లనే వచ్చాడు కదా. ఓకే. ఆయన కూడా చాలామందిని బతికొచ్చినాడు, చాలామందిని మా కుటుంబంలో కూడా పైకి తీసుకొచ్చినాడు. అట్లనేం లేదు. కానీ మనం ఒక లెవెల్ దాకా తీసుకెళ్తాం. ఒక లెవెల్ దాకా తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే మనం టేక్ ఆఫ్ కావాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎగ్జాంపుల్ చెప్తుంది నేను. ఒక ఏంటంటే లెవెల్ దాకా వచ్చినాడు. ఓకే, ఏంటంటే ఆయన ఏంటంటే ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ ఏంటంటే ఫాదర్ ప్రైమ్ మినిస్టరు, నాయనమ్మ ప్రైమ్ మినిస్టరు, మళ్ళీ తాత ప్రైమ్ మినిస్టర్ అంతా అయిపోయినా కూడా రాహుల్ గాంధీ ఎందుకు ప్రధానమంత్రి కాలేకపోయినాడు చెప్పండి? ఎందుకు ఏంటంటే ప్రజల్లో అంటే ప్రజల ఆయన మీద నమ్మకం లేకపోయినాడు. 2004, 2009, 2014, 2019, 2024 5 సార్లు పార్లమెంట్లో పోటీ చేసినాడు, 5 సార్లు గెలిచినాడు, ఒకసారి ఓడిపోయినాడు అనుకోండి. మరి ఇక కాంగ్రెస్ పార్టీలో ఆయన ప్రధానమంత్రి అసలు ఎందుకు కాలేకపోయినాడు ఆయన? ఎందుకు అంటే ఒక వారసత్వంలో ఒక రేంజ్ దాకా అడ్వాంటేజ్ ఉంటుంది అన్నాడు. ఆ తర్వాత ఏంటంటే ప్రతిభ మీద డిపెండ్ అవుతుంది. ఆ ప్రతిభ మీకు రావాలని చెప్పి ఆయనే తప్పించిపోయాడు పివి గారు. నేనేదో ఇవాళ ప్రధానమంత్రి ఉన్నాడని చెప్పి వాడొచ్చిండు వీడొచ్చిండు, నీకు ఈ సీట్ ఇస్తా, ఆ సీట్ ఇస్తా, ఈ పని చేస్తా, ఆ పని చేస్తా, అట్లా కాదు. నీదేంటిది, నీ కోర్ ఏంటంటే అది కాంపిటెన్స్ ఏంది, వాట్ ఈస్ దట్ యూ వాంటెడ్ టు డూ, నువ్వు ఏ ఫీల్డ్ ఉన్నా కూడా ఎక్సెల్ కావాలి నువ్వు అనే దాని మీద తీసుకొచ్చినాడు. బట్ ఫ్యామిలీ మెంబర్స్కి చాలామందికి హెల్ప్ చేసినాడు, అట్లేనేం లేదు. కానీ వేరే పార్టీ తిరిగా ఇక నేను పోయిన తర్వాత నా కొడుకు ప్రధానమంత్రి కావాలి, నా మనవడు ప్రధానమంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఎప్పుడు కూడా కోరుకోలేదు అన్నట్టు. ఈ గ్రూప్ రాజకీయం తర్వాత గ్రూప్ అనేది ఎప్పుడు పెట్టలేదు అన్నట్టు. ఆయన మేధాశక్తి వల్ల, ఆయన ఇంటెలిజెన్స్ వల్ల మన దగ్గర రావాలనుకున్నాడు. కానీ ఆయన ఎప్పుడు కూడా పోయి ఏంటంటే వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయలేదు, అది కూడా ఎక్స్పెక్ట్ చేసినాడు మా దగ్గర నుంచి కూడా. సార్, ఇప్పుడు ఇందులో ఇంకొకటి ఏంటంటే సీఎంగా ఆయన ఫెయిల్ అయ్యారు. ఆయన టైంలో ఆంధ్ర ఉద్యమం వచ్చింది, రాష్ట్రపతి పాలన విధించారు. మరి ఆయన రాష్ట్రంలో ఫెయిల్ అయినా కేంద్రంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు అంత ప్రాధాన్యం ఇవ్వడానికి ఏముంది? ఇప్పుడు ఆయన ఏంటంటే ఫెయిల్ కాలేదండి. ఆయన ఇప్పుడు ఆయన ఫస్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన మీరు ఏ ఒక మన అంటే పోర్ట్ఫోలియో ఇవ్వండి, జైల్స్ పోర్ట్ఫోలియో ఇస్తే కూడా దాంట్లో మంచి నిర్ణయాలు పట్టుకొచ్చినాడు. జైల్స్ ఇప్పుడు అంటే హోమ్ మినిస్ట్రీలో అది అటాచ్ అవుతుంది అన్నట్టు మనకు స్టేట్లో. ఇంతకుముందు అంటే జైల్ పోర్ట్ఫోలియో అనేది కంప్లీట్ సపరేట్. అందులో కూడా ఒక మంచి స్కీమ్స్ పట్టుకొచ్చినాడు అన్నట్టు. ఓకే. తర్వాత దేవాదాయ శాఖ పట్టుకొచ్చినాడు, అందులో కూడా స్కీమ్ అంటే దేవునికి సంబంధించిన భూములు ఏవవుతుందో అవి దేవునికి సంబంధించిన అంటే ఆ గుళ్ళకే ఉండాలని చెప్పి ఒక ఎండోమెంట్ యాక్ట్ పట్టుకొచ్చినాడు. హెల్త్ మినిస్ట్రీలు పట్టుకొచ్చినాడు, ఫ్యామిలీ ప్లానింగ్ అని చెప్పినాడు. తర్వాత హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగా బలోపేతం కావాలని చెప్పి అందులో స్కీమ్ పట్టుకొచ్చినాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏంటంటే దేశంలో ఎక్కడ లేకుండా భూ సంస్కరణలు పట్టుకొచ్చినాడు. అప్పుడు ఇందిరాగాంధీ కాల్ ఇచ్చింది అన్నాడు భూ సంస్కరణలు తీసుకురావాలని చెప్పి. ఇక్కడ ఏంటంటే ఇక భూ సంస్కరణలు పట్టుకొచ్చినాడు. మాకు కూడా తెలియదు ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ పట్టుకొస్తున్నాడు అని చెప్పి, మాకు కూడా తెలియదు, అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు. కానీ ఆ భూ సంస్కరణల వల్లనే ఆయనకు ఒక శాపం అయ్యింది అని ఇప్పుడు 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 ఎట్లుంటుందంటే ఒక మంచి నిర్ణయాలు పట్టుకొస్తుందంటే ఆ నిర్ణయాలకు కొంతమంది బెనిఫిట్ అవుతారు, చాలామంది బెనిఫిట్ అవుతారు, కొంతమందికి ఇబ్బంది ఉంటుంది అన్నట్టు. ఆ ఇబ్బంది వల్ల ఏంటంటే ఎక్కువ ఉన్నారు అన్నట్టు పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో. ఈయన ఉంటే ఇటువంటిదే పట్టుకొస్తాడు, ఇట్లే ఇంకా ఏమేమి స్కీమ్స్ పట్టుకొస్తాడు అని చెప్పి ఆ రోజున్న పరిస్థితుల్లో ఆయనను డిఫేమ్ చేసినారు. ఓకే. కానీ మ్యాక్సిమం మెజారిటీ ఉండే అప్పుడు 294లో 230 సీట్స్ కాంగ్రెస్ పార్టీకే ఉండే అన్నట్టు. 229 సీట్స్ ఉండే కాంగ్రెస్ పార్టీకి. అయినా కూడా ఆయనే రిజైన్ చేసి, అంటే ఆ రోజున్న పరిస్థితుల్లో ఆయనకు ఇంకా వేరే ఆప్షన్ లేకుండే అన్నాడు. ఎందుకు లేకుండే అంటే మీకు ఇంత పెద్ద నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకించారు పార్టీలో. ఇప్పుడు ఎవరు కూడా ఏంటంటే అప్రిషియేట్ చేయలేదు అది. ఎందుకంటే ల్యాండ్ అంతా చాలా ఏంటంటే చాలామంది అంటే మన ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామందికి చేతుల్లో ఉండే. ఒక్కసారి ఏంటంటే ల్యాండ్ ఏంటంటే భూమి కనుక వెళ్ళిపోతుంది అంటే మొత్తం ఏంటంటే కోల్పోతే వాళ్ళకి చాలా ఏంటంటే ఇబ్బంది వస్తుంది అన్నట్టు. ఆ ఇబ్బంది వల్ల ఏంటంటే ఆంధ్ర ఉద్యమం తీసుకొచ్చినారు, ఏంటంటే డిఫేమ్ చేసినారు. అప్పుడు తర్వాత ఒక్కొక్కటి తీసుకొచ్చి ఏంటంటే లాస్ట్కి రిజైన్ చేసే దాంట్లో కూడా వచ్చిందన్న. కానీ ప్రతిభ చూడండి, ఇందిరాగాంధీ ఈయన ప్రతిభ గుర్తించి నువ్వు ఇంకా రాజకీయాల్లో ఏంటంటే రాష్ట్ర రాజకీయాలు వద్దు, కేంద్రానికి రా, నువ్వు
జాతీయ రాజకీయాలు రావాలని చెప్పి తీసుకొచ్చి జనరల్ సెక్రటరీగా చేసింది. మరి ఒక్కసారి చూడండి 1975 నుంచి 2004 దాకా ఆయన ఎంత ఎదిగిండో. ఆయనే కనుక ఏంటంటే ఇదే స్టేట్లో కనుకుంటే ఇంత షైన్ కాకపోతుండే, ఇన్ని ఏంటంటే సంస్కరణలు తీసుకురాకుండే. ఆ సాహసోపేతమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు అన్నట్టు. ఆ రోజు ఏంటంటే భూ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొంతమందికి నచ్చలేదు, కానీ ఈ ఎల్పిజి పాలసీ పట్టుకొచ్చినప్పుడు అందరికీ నచ్చింది. 1991లో ఎల్పిజి పాలసీ పట్టుకొచ్చిన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని పట్టుకొచ్చిండు, అది అందరికి నచ్చింది. అది డివాల్యుయేషన్ పట్టుకొచ్చిండు, అందరికి నచ్చింది. ఇప్పుడు మన 35 సంవత్సరాల తర్వాత కూడా చాలామంది పివి గారి గురించి ఇంకా మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థని ఇవాళ సంస్కరణలు పట్టుకొచ్చిందంటే ఫస్ట్ పేరు వచ్చిందంటే పివి నరసింహారావు గారి పేరు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ అని చెప్పి ఉంటున్నాడు. ఇప్పుడు చాలామంది ఆర్బీఐ గవర్నర్స్ ఉన్నారు, చాలామంది రిటైర్ అయిపోయినారు, చాలామంది పేర్లు కూడా తెలియదు. కానీ మన్మోహన్ సింగ్ ఎందుకు పట్టుకొచ్చినాడు అంటే పివి గారికి చాలా అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయనను ప్రొటెక్ట్ చేసుకుంటా, ఆయనను పెట్టుకుంటా, ఆయన చాలాసార్లు అంటే రిజైన్ చేస్తా అన్నారు. ఆయనకి ఏంటంటే విపక్షాలు ఎవరు లేరు, కాంగ్రెస్ పార్టీ అంటే విపక్షం అంటే ప్రతిపక్షం. అందులో ఆయన ఎప్పుడు ఇక రిజైనికేషన్ పేపర్ పట్టుకొచ్చి పివి గారి దగ్గరకు వచ్చేదాన్ని, రిజైన్ చేస్తా అని చెప్పి, నువ్వు రిజైన్ చేయొద్దు, నేను ప్రొటెక్ట్ చేస్తా అని చెప్పి అట్లా ప్రొటెక్ట్ చేసిండు అన్నట్టు. అంటే ఒక ఆర్థిక మంత్రికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చిండు అన్నట్టు. నువ్వు ఏమైనా చేసుకో, కానీ ఈ ఒక మనం ఆర్థిక వ్యవస్థను ఒక రైలు పట్టాల మీద తీసుకొచ్చి నెక్స్ట్ జనరేషన్కు మనం వాళ్ళకి మొత్తం ఏంటంటే పాత్ చూపెట్టాలని చెప్పి. ఆ రోజు పివి నరసింహారావు గారు ఇంకా లేకుంటే మన్మోహన్ సింగ్ లేడు, వీళ్ళిద్దరు లేకుంటే అసలు కాంగ్రెస్ పార్టీ లేదు, ఆర్థిక వ్యవస్థ లేదు. మనం ఇవాళ బనానా రిపబ్లిక్ తిరిగి అవుతుండే, బంగ్లాదేశ్ తిరిగినో లేకుంటే పాకిస్తాన్ తిరిగినో, ఆఫ్ఘనిస్తాన్ తిరిగినో అవుతుండే వాళ్ళు. ఈరోజు మనం గుర్తించుకుంటున్నామంటే చాలా అంటే అందరికీ ఏంటంటే చాలా మనం ఇవాళ బెనిఫిట్ అయినామని చెప్పి. మిడిల్ క్లాస్ పీపుల్ ఎంతమంది బెనిఫిట్ అయినారు చూడండి. వాళ్ళ దేశంలో చాలామంది మిడిల్ క్లాస్ పీపుల్ ఏంటంటే ఇవాళ గేట్స్ ఓపెన్ అయినాయి కాబట్టి అబ్రాడ్ వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, తర్వాత అక్కడ సంపాదిస్తున్నారు. ఇక్కడ మళ్ళీ తిరిగి ఏంటంటే పెట్టుబడి వస్తున్నారు. ఆ రోజు ఎన్ఆర్ఐఎస్ అంటే నాట్ రిక్వైర్డ్ ఇన్ ఇండియా ఉండే. ఎన్ఆర్ఐ అంటే యూఆర్ ఎన్ఆర్ఐ ఇక్కడ ఎందుకు పనికిరావు అని. ఇప్పుడు నౌ రిక్వైర్డ్ ఇన్ ఇండియా అని వస్తుంది ఎన్ఆర్ఐస్ అంటే వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అన్నిట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వీఆర్ ఎక్సెల్. వాళ్ళు వచ్చి ఇక్కడ మనకి ఇంతమందికి ఏంటంటే జాబ్స్ ఇచ్చిండ్రు, ఇంతమందికి డెవలప్మెంట్ చేసిండ్రు, ఇంతమంది ఇవాళ 140 కోట్ల మందికి ఇవాళ ఒక ఉపాధి ఏంటంటే పంపించిండంటే ఆ రోజు ఆయన చేసిన సాహసోపేత నిర్ణయాలే. అది వెదర్ ఇట్ ఈస్ ఎకనామిక్ పాలసీ కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ బాబ్రీ మసీద్ కావచ్చు, వెదర్ ఇట్ ఈస్ ఏదైనా చెప్పండి మీరు. ఇప్పుడు ఇంతకుముందు అంటే మీరు ఇక బాబ్రీ మసీద్ గురించి అన్నారు, సరే ఆయన మీద ఏంటంటే బద్నామైనాడండి, అంతా అయిపోయింది. బట్ ఆ ఇష్యూ అయితే క్లోజ్ అయిపోయింది కదా. ఆ ఇష్యూ అయితే క్లోజ్ అయిపోయింది కదా, పివి గారే చేసిండు అనుకోండి ఇవాళ, కానీ ఇష్యూ అయితే క్లోజ్ అయిపోయింది కదా. ఇదే కనుక బాబ్రీ మసీద్ ఉంటే ఇవాళ మనం కొట్టుకుంటూ ఉంటాం, ఇంకా నడుస్తుండే అన్నాడు, ఇంకా ఇష్యూ నడుస్తుండే. సరే ఆయన మీద బ్లేమ్ అయినా బ్లేమ్ గేమ్ అయినా ఏమైనా కూడా ఆ ఇష్యూ లేదు ఇవాళ. సరే ఇప్పుడు మళ్ళీ మన స్టేట్ పాలిటిక్స్ అండ్ బీజేపీ విషయానికి వస్తే, అంటే పివి గారు కాంగ్రెస్లో ఉండే, మరి అక్కడ ఏమైనా అవమానం జరిగిందా లేకపోతే ఏంటి, అసలు మీరెందుకు బీజేపీలోకి వచ్చేసారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన అన్ని పదవులు అనుభవించినాడు, అన్నీ చేసినాడు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ఆయనను అంటే ఆయన ఏంటంటే ప్రధానమంత్రి పోస్ట్ అయిపోయిన తర్వాత ఏఐసిసి ప్రెసిడెంట్ కూడా రిజైన్ చేసినాడు. రిజైన్ చేసిన తర్వాత చాలా సంవత్సరాలు ఆయన మీద కేసులు, ఆయన మీద ఆ కేసులు పెట్టింది కూడా ఏంటంటే మొత్తం కాంగ్రెస్ వాళ్ళే పెట్టినారు. అంటే ఏదో రకంగా ఆయనని డిఫేమ్ చేయాలని చెప్పి, లక్కుబాయ్ పాఠక్ కేసు అని చెప్పి, స్కామ్ అని చెప్పి, ఇంకా ఫోర్జరీ కేసు అని చెప్పి, ఇంకేమో కేసులు పెట్టినారు. ఆ కేసులతోటి ఆయనకు కొంచెం మనస్తాపం చెందినాడు. అంటే ఈ పార్టీకి ఇంత చేసినా కూడా అంటే ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు ఆయన. బట్ ఆయన ఫీలింగ్ మనకు తెలుసు, ఒక కుటుంబ సభ్యుడిగా మనకు తెలుసు కాబట్టి బాగా డిమోటివేటెడ్ అయిపోయినాడు. కానీ ఎక్కడ కూడా ఆయన బయటపడలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత కూడా సోనియా గాంధీని అంటే ఇప్పుడు సీతారాం కేసరి ఎప్పుడైతే ప్రెసిడెంట్ అయినాడో ఆయన కూడా ఏ సందర్భంలో అయినాడు, పివి గారిని అసలు పివి గారికి నమ్మిన బంటు ఉండే. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఏఐసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, అంతకుముందు కూడా సీతారాం కేసరి గారు ఏంటంటే ఒక ట్రెజరర్గా ఉండే అన్నట్టు. కానీ
ఆయనే సీతారాం కేసరికి చాలామంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి బ్రెయిన్ వాష్ చేసినారు. పీవీ గారి నుంచి ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడు అని చెప్తే ఆయన కూడా మాట్లాడినాడు తర్వాత. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏంటంటే రాజీనామా చేసిన తర్వాత సీతారాం కేసరి గారు ప్రెసిడెంట్ అయినాడు. సీతారాం కేసరికి కూడా కాంగ్రెస్ పార్టీ అట్లనే అవమానం చేసింది. ఆయన కొట్టి ఏంటంటే బాత్రూంలో తాళం వేసేసి రిజైన్ చేయించింది. మీకు ఏంటంటే గుర్తుందో లేదు, మీరు ఒకసారి హిస్టరీ చూడండి. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని మన అంటే ఏసీసీ ప్రెసిడెంట్ చేయాలని చెప్పి సోనియా గాంధీ కూడా ఈయన దగ్గర అడ్వైజ్ తీసుకుంటుండే, చాలా సందర్భంలో అడ్వైజ్ తీసుకుంటుండే. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు ఎవరు ఎప్పుడు కూడా సోనియా గాంధీకి కానీ అక్కడ ఉన్న కోటరికి కానీ పివి నరసింహారావు మీద ఒక ద్వేషం ఏంటంటే పెంచడం కూడా జరిగింది అన్నట్టు. ఓకే. సో చనిపోయిన తర్వాత ఏ విధంగా వారిని అవమానించాలో తెలుస్తుంది. ఒక సామాన్య కార్యకర్తకు కూడా అటువంటి ఏంటంటే అసలుకు అంటే ఒక సన్మానం జరుగుతుంది. ఆయన దేశం కోసం పార్టీ కోసం కాంగ్రెస్లో పుట్టి ప్రతిసారి ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ప్రొటెక్ట్ చేసుకుంటా ఒక జాతీయ అధ్యక్షుడై ఒక ప్రధానమంత్రి మైనారిటీ గవర్నమెంట్ను 5 సంవత్సరాలు నడిపించి అన్నీ చేస్తే ఆయనకు జరిగిన సన్మానం కాదు, సన్మానం పోయి అవమానం జరిగింది అన్నట్టు. ఓకే. ఆ అవమానం ఎంత దాకపోయిందంటే అసలుకు ఆయన బాడీ కూడా ఢిల్లీలో ఉండొద్దని చెప్పి సోనియా గాంధీ ఆ రోజు ఆమె ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వల్లనే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉండే తెలంగాణలో, అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అక్కడ ఉంటే మీకు అసలుకి ఎవరు చూడరు, అసలుకు అక్కడ చేస్తే ఏంటంటే సంస్కరణ అంటే మొత్తం చేస్తే ఏంటంటే అక్కడ అంటే ఆ తర్వాత ఎవరు మెమోరియల్ కట్టరు, అజ్జేరు ఇజ్జేరు అని చెప్పి హైదరాబాద్లో ఒక బ్రహ్మాండమైన ప్రపంచంలో పట్టిన పెద్ద స్థాయిలో తీసుకొస్తారని చెప్పి ఇక్కడ చేసినారు. అంటే ఏఐసీసీ కార్యాలయం కూడా ఏదో సాకుతోటి లోపల కూడా పంపించలేదు, అంటే పొమ్మలు లేక పోగబెట్టినారు అన్నట్టు. పొమ్మలు లేక పోగబెట్టినారు. సరే తర్వాత చూడండి, బీజేపీ పార్టీ నరేంద్ర మోదీ గారికి పివి గారికి అసలు సంబంధమే లేదు. కానీ మోదీ గారి గొప్పతనం ఏంటంటే ఎవరైనా కూడా ఏ పార్టీలు ఉన్నా కూడా వారు చేసిన అనేకమైన కార్యక్రమాలను, మంచి కార్యక్రమాలను దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం, రాబోయే తరాలకు ఒక స్ఫూర్తి నింపాలని చెప్పి వారు ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ కూడా ఇచ్చినారు. భారతరత్న పివి నరసింహారావు గారికి అసలు యాక్చువల్లీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి, కానీ మోదీ గారి ప్రభుత్వం ఇచ్చింది. అంటే ఎంత పెద్ద సన్మానం చూడండి. అసలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాల్సి ఉండే, కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. అసలు అంబేద్కర్ గారికే ఇవ్వలేదు. చూడండి, అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసిన ఆయనకే ఇవ్వలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గాంధీ కుటుంబాన్ని హైలైట్ చేయడానికి వేరే వాళ్ళని తక్కువ చేసిన, ఇంతకుముందు ఇచ్చిన స్టేట్మెంట్ అదే ఉందన్నట్టు. ఓకే. సో మేము కూడా ఏంటంటే దేశ సేవ చేద్దాం అనుకున్నాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినాం కాబట్టి మేము కూడా చేయాలనుకుంటే మాకు ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వలే, మాకు ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు. ఏదో చిన్న ఫోన్ ఏంటంటే 1-2 పోస్టులు మా వాళ్ళకి ఇచ్చిన అంతేగాని. కాంగ్రెస్లో మీరు ఎన్నాళ్ళు కొనసాగారు? అంటే నేను యాక్టివ్ లేకుంటేనే, బట్ మా మొత్తం ఏంటంటే ఫ్యామిలీ అంతా కాంగ్రెస్లో ఉండే. ఓకే. సో కాంగ్రెస్ పార్టీలో చేద్దాము, నేను ప్రయత్నం చేద్దామని సోనియా గాంధీ కూడా కలిసినాం, 2 సార్లు కలిసినాం. ఓకే విల్సి అని చెప్పింది, కానీ తర్వాత ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఎప్పుడు అసలు అవకాశమే లేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఎంట్రీ కూడా ఇవ్వలేదు అన్నట్టు. ఏదో మీకు సామాన్య కార్యకర్తగా ఉండాలని చెప్పి అంతేగాని అట్లా కూడా ఏంటంటే మనకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు. అంతే. అక్కడి నుంచి బీజేపీకి వచ్చినాము. మరి మనం ఏంటంటే ఇప్పుడు దేశ సేవ చేయాలనుకుంటే ఒక రాజకీయంలో ఇంకా మనం ఎక్కువ చేయొచ్చు అన్నట్టు. మళ్ళీ బీజేపీ పార్టీకి వచ్చినాం కాబట్టి మనకు ఆపర్చునిటీస్ వచ్చినాయి. అంటే ఇప్పుడు బీజేపీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మీరు బీజేపీలోనే ఉన్నారు కాబట్టి, అసలు బీజేపీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి, అటు సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ఇటు జిహెచ్ఎంసీ, అటు ఎమ్మెల్సీ, కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ప్లాన్ ఏముంది? ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో చూడండి, మంచి రిజల్ట్స్ వచ్చినాయి. మాకు 8 పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. అట్లనే కాంగ్రెస్ పార్టీకు నిజంగా చెప్పాలంటే 15-16 వస్తాయి అనుకున్నారు, కానీ 8 వచ్చినాయి. అది కూడా మెజారిటీ తక్కువ అన్నట్టు. మొన్న మేము ఎమ్మెల్సీ కూడా గెలిచినాం, ఎమ్మెల్యేలు గెలిచినాం. ఇప్పుడు ఇవాళ పొజిషన్ ఎట్లుందంటే, ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, కార్పొరేషన్ ఎన్నికలు కానివ్వండి, లేకుంటే ఎమ్మెల్సీ ఎన్నికలు కానివ్వండి, దీంట్లో వెరీ క్లియర్గా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది, చాలా వ్యతిరేకత ఉంది. ఎందుకు వ్యతిరేకత ఉందంటే, కాంగ్రెస్ పార్టీ చాలా మోసం చేసింది. ఇక్కడ ఎట్లా మోసం చేసింది అంటే, మేము 6 గ్యారెంటీలు అన్నారు, 16 హామీలు అన్నారు, 400 స్కీమ్స్ అన్నారు. వాళ్ళు చూడండి, వాళ్ళు ఎక్కడ ఏ గ్రామం పోయినా కూడా కాంగ్రెస్ పార్టీకు వ్యతిరేక అంటే వాతావరణం ఉందంటే నిర్మాణమైంది. ఎందుకంటే ఆ ఇంప్లిమెంట్ చేయలేరు వాళ్ళు.
ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా డబ్బులు కావాలన్నట్టు. ఆల్రెడీ ఇక్కడ లోటు బడ్జెట్ అయిపోయింది మనకు తెలంగాణ విభజన అయినప్పుడు మనకు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకు ఏంటంటే ఎక్సెస్ అమౌంట్ ఉండే. ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేసిన కొన్ని ఏంటంటే స్కీమ్స్ వల్ల లాస్ అయిపోయినాం మనం. అంటే రాష్ట్రానికి ఇన్కమ్ లేదన్నట్టు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు బయటికి. హైడ్రా అని చెప్పి కొత్తగా తీసుకొచ్చినాడు, ఫార్మసీ కంపెనీ అని చెప్పినాడు, ఫార్మసీ ఏంటంటే లగచర్రాలు అక్కడ తీసేసినాడు, ఇంకా వేరే తీసినాడు. ఫార్మసీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఫార్మాసిటీ అని పెడితే దాన్ని కూడా క్లోజ్ చేసి పెట్టినాడు. అంటే ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తలేరు. సో ఇవన్నీ కనుక చూస్తే ఈ హామీల వల్లనే కదా ఇవాళ ఏంటంటే ప్రభుత్వానికి వచ్చినారు. ఇప్పుడు కర్ణాటకలో చాలా హామీలన్నీ పక్కన పెట్టేసినారు, హిమాచల్ ప్రదేశ్లో అసలు లేవు అసలు. తెలంగాణలో ఇచ్చిన హామీలు ఏంటంటే ఒకటో కంప్లీట్ చేస్తున్నారు, అది కూడా తక్కువైపోతుంది అన్నట్టు. ఇవాళ తెలంగాణ లెజిస్లేటివ్ పార్టీ మన ఏంటంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో గడ్డం ప్రసాద్ గారు చాలా క్లియర్గా ఏం చెప్పినారు అంటే, మీరు అమలుగానే హామీలు ఇవ్వకండి, మనకు లోడ్ బడ్జెట్ ఉంది, మనం చేయలేము అని చెప్పి అఫీషియల్గా చెప్పినాడు. మల్లికార్జున్ ఖర్గే గారు పోయిన నెల ఏంటంటే ఏంటంటే బెంగళూరులో ఒక దిక్కు ముఖ్యమంత్రి ఒక దిక్కు ఉప ముఖ్యమంత్రి మధ్యన కూర్చొని మనం ఎప్పుడు కూడా మనం అమలుగానే హామీలు ఇవ్వద్దు, ఒకవేళ కనుక మనం పార్టీ కనుక ఏంటంటే ప్రభుత్వానికి వస్తే ప్రజలు మనల్ని అడుగుతారు అనే దాని మీద క్లియర్గా ఉంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక బ్యాక్గ్రౌండ్ ఏముందంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అన్యాయం చేసింది. అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చినారు, అటు టీఆర్ఎస్కి ఇచ్చినారు, అటు కాంగ్రెస్కి ఇచ్చినారు, అటు ఎంఐఎంకి ఇచ్చినారు, టీడీపీకి ఇచ్చినారు. ఇవాళ బీజేపీకి ఒక అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు చూస్తున్నారు. సరే, ఇప్పుడు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూసే ఉన్నారు, అప్పటి వరకు అసలు కాంగ్రెస్కి అసలు కొంచెం కూడా ఊపు లేదు. ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వచ్చారో అప్పటి నుంచి ఒక ఊపుకెళ్ళింది, ఒక గ్రాఫ్ పెరిగింది. కానీ అంతవరకు ప్రజలు ఏమనుకున్నారంటే ఒకవేళ బీఆర్ఎస్ పోతే బీజేపీ హయాంలోకి వస్తుంది, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అనుకున్నారు. కానీ సడన్గా కాంగ్రెస్ వెలుగులోకి వచ్చింది. ఎలా అంటారు అసలు బీజేపీ ఎక్కడ తప్పుదో పట్టింది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకు బీఆర్ఎస్ పార్టీకు కామన్ ఎనిమీ ఎవరండి? ఓన్లీ అంటే బీజేపీ. ఓన్లీ బీజేపీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉన్న బీఆర్ఎస్ పార్టీ రెండు కలిపి పోటీ చేసినారు 2004లో. కానీ వాళ్ళు మీరు కలిసి పోటీ చేశారు. ఇప్పుడు ఉన్న ఫ్యాక్ట్ అండి, మీరు చాలా క్లియర్గా చూడండి. మీరు 2014లో 62 స్థానాలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చినట్టు అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీకు. కాంగ్రెస్ పార్టీల నుంచి అందరూ వచ్చి ఎక్కడ మొత్తం జాయిన్ అయినారు? బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు. 2018లో కాంగ్రెస్ పార్టీ 19 మంది ఉంటే 12 మంది జాయిన్ అయినారు కాంగ్రెస్ పార్టీలో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, బీజేపీలో జాయిన్ కాలే కదా. సో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటా, బీఆర్ఎస్ బీజేపీ ఒకటా? మీరే చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళ ఇప్పుడు అక్కడ ఉంటేంది ఇక్కడ ఉంటేంది, మన ఇద్దరం ఒకటే అన్నట్టు. ఇద్దరు ఏంటంటే అధికారం పంచుకుంటున్నారు అన్నట్టు. అంటే మీరు ఉంటే ఏంటంటే మమ్మల్ని ప్రొటెక్ట్ చేయండి, మేము ఉంటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి. సో వీళ్ళిద్దరికి కామన్ ఎనిమీ ఎవరు? తెలంగాణలో బీజేపీ రావాల్సిన ఆవశ్యకత ఉంది. ఇదే కనుక అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు వాళ్ళు. మోదీ గారు మళ్ళీ 3వ సారి ప్రధానమంత్రి అవుతాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఇవాళ వాళ్ళు అంచనాలు మొత్తం తారుమారు అయినాయి కాబట్టి తెలంగాణలో ఇవాళ బీజేపీ పార్టీకి మంచి అవకాశం ఉందని చెప్పి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంటుంది. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినారు కదా, ఇక్కడి నుంచి అక్కడికి పోయినారు కదా, వాళ్ళిద్దరు ఒకటే పార్టీ భాగస్వాములు అయినారు. 2004లో ఏంటంటే అధికారం పంచుకున్నారు. తర్వాత ఆ పార్టీలో ఏంటంటే గెలిచిన వాళ్ళు ఈ పార్టీకి వచ్చినారు, ఈ పార్టీలో గెలిచిన వాళ్ళు ఆ పార్టీకి వచ్చినారు. సో వాళ్ళిద్దరు ఒకటి కానీ ఏంటంటే మేమిద్దరం ఒకటి కాదు, మేము కాంగ్రెస్ పార్టీ ఒకటి అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ ఎప్పటి నుంచి ఆరోపిస్తుంది. అండ్ కవితని బయటకు తీసుకొచ్చింది కూడా బీజేపీ అని చెప్పేసి కూడా అంటారు. మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ ఏముందండి, మీరు అసలు అరెస్ట్ చేస్తారా అని చెప్పి అన్నారు. మరి ఏంటంటే అరెస్ట్ చేసినాం కదా, మేమే అరెస్ట్ చేస్తాం, మేమే తీసుకొస్తాం. ఇది ఎక్కడన్నా ఏమన్నా ఏంటంటే వాళ్ళకు మరి వాళ్ళు ఆలోచించి మాట్లాడుతున్నారా లేకుంటే ఉత్తుగా మాట్లాడుతున్నారా తెలియదు. కానీ వాళ్లకు ఒక విజన్ లేదు. మీకు ఒకటి చెప్తారు అండి, కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకం అవసరం లేదు, ఆపోజిషన్ పార్టీ అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఖమ్మం బ్యాచ్, నల్గొండ బ్యాచ్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంకొక సంవత్సరం లోపల పీకేస్తారు చూడండి. ఖమ్మం బ్యాచ్ తర్వాత నల్గొండ బ్యాచ్
వారికి రేవంత్ రెడ్డి గారికి ముప్పు ఉన్నది ఎవరంటే వీళ్ళిద్దరిదే, ఈ బ్యాచ్ ఆ బ్యాచ్, 2 బ్యాచ్లు. ఎందుకు చెప్తున్నానంటే కనీసం రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే పక్కనున్న మంత్రులు కూడా నిల్చుంటలేరు. రేవంత్ రెడ్డి మీద అభిమానం కాదు, ముఖ్యమంత్రి గౌరవం ఇవ్వాలి కదా, కనీసం వాళ్ళు నిల్చోరు. అంటే ఈయన ఒక మామూలు ముఖ్యమంత్రి, మాకన్నా చిన్నోడు, మొన్న పార్టీలో వచ్చిండని చెప్పి అదే ఫీలింగ్ ఉంది అన్నట్టు. ఆయన ధైర్యంగా ఒక పని చేద్దామంటే కూడా లేదు. ఇవాళ ఫెయిల్యూర్స్ అన్నీ రేవంత్ రెడ్డి మీద వేస్తారు చూడండి. మీరే కదా మొత్తం ఏంటంటే ప్రామిస్ ఇచ్చినారని చెప్పి ఇదే చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వం మీద పట్టులేదు, పార్టీ మీద పట్టులేదు, అఫీషియల్స్ మీద పట్టులేదు, పోలీస్ మీద పట్టులేదు, ప్రజల మీద అసలే పట్టలేదు. ఇది వీళ్ళు ఏంటంటే వీకెన్ చేసి రేవంత్ రెడ్డి గారిని పీకేస్తారు. కాంగ్రెస్కి ఒక చరిత్ర ఉంది, ఎప్పుడు కూడా పట్టుమని 5 సంవత్సరాలు ఉంచారు ఎవరిని, పట్టుమని 5 సంవత్సరాలు. మీరు హిస్టరీ చూడండి, మీరు ఇది వింటూనే ఉన్నాం. 1969 నుంచి నాకు ఏంటంటే గుర్తున్న పడుతుంది. 1960 అంటే 73 అంటే ముగ్గురు ముఖ్యమంత్రులు చేంజ్ అయినారు. 1978 నుంచి 83 వరకు 4 ముఖ్యమంత్రులు చేంజ్ అయినారు. 1989 నుంచి 1994 దాకా 4 ముఖ్యమంత్రులు చేంజ్ అయినారు. 2004 నుంచి 2009 దాకా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, ఒక బలమైన నాయకుడు కాబట్టి వారిని ఏంటంటే డిస్టర్బ్ చేయలేదు. 2009 నుంచి 2014 తర్వాత 4 ముఖ్యమంత్రులు చేంజ్ అయినారు. సో ఇప్పుడు సంవత్సరం ఉన్నది ఇంకెక్కువ, ఇంకొక 1-2 మంత్స్లో వీళ్ళే మొదలు పెడతారు. మీరు ఇచ్చిన స్కీమ్స్ ఏంటంటే ఫెయిల్ అయినాయని చెప్పి ఆ ఫెయిల్యూర్స్ మొత్తం వీరి మీద వేస్తారు. ఖమ్మం బ్యాచ్ తర్వాత నల్గొండ బ్యాచ్ వీకెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు. దానికి సపోర్ట్ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఏంటంటే మెర్జ్ చేసింది అనుకోండి కాంగ్రెస్లో. ఇప్పుడు అలా ఏంటంటే కోమటిరెడ్డి బ్రదర్స్ రెడీగా ఉన్నారు, మేము ముఖ్యమంత్రి కావాలని చెప్పి. ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడీగా ఉన్నారు ఖమ్మం నుంచి, బట్టి విక్రమార్క రెడీగా ఉన్నారు. ఇంకా ఒక అంచు లోపలనే కదా డిప్యూటీ సీఎం నుంచి సీఎం కావాలని చెప్పి, అందరికి ఒకసారి ముఖ్యమంత్రి అయిపోవాలని చెప్పి, మాజీ ముఖ్యమంత్రి అయిపోవాలి లేకపోతే ముఖ్యమంత్రి అయిపోవాలని చెప్పి ఉంటుంది అన్నట్టు. మీరు ఏ స్కీమ్ చూడండి, నేనేం అంటే విమర్శిస్తున్నాను, మీరు ఏ స్కీమ్ చూడండి, ఏది కూడా పట్టుమని కరెక్ట్గా తీసుకుపోతున్నారు ముందుకి. ఉచిత బస్ సౌకర్యం అన్నారు, ఎస్ మహిళలకు, గుడ్, వెరీ గుడ్. ఉచితం ఏంటంటే ఇచ్చినారు, ఫ్రీక్వెన్సీ తక్కువ చేసినారు. రైతులకు రుణమాఫీ అని చెప్పినారు. 72 లక్షల మంది రైతులకు ఏంటంటే మొత్తం రుణం తీసుకుంటే ఎలిమినేషన్ ప్రాసెస్, టెక్నికల్ ప్రాసెస్లో అందరిని తీసేసి ఇవాళ ఏంటంటే 30 లక్షల మందికి ఇచ్చినారు అన్నట్టు. రేషన్ కార్డు అన్నారు, 90 లక్షల మంది రేషన్ కార్డు ఉంటుండే, ఇవాళ ఎంతమంది అంటే 6 లక్షల మందికి ఏంటంటే రేషన్ కార్డు అంటున్నారు. ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, అలా వాళ్ళ కార్యకర్తలకే ఇస్తున్నారు. అసలు డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి ఏంటంటే పోయేటోడే దిక్కులేడు. కట్టిన ఇల్లు ఏంటంటే దూదాలు, తర్వాత ఏంటంటే ఏంటంటే అద్దాలు, లాస్ట్ మొత్తం టైల్స్ కూడా తీసుకుపోయినారు. అంటే నాణ్యత లేదు, ఎవరు పోయేందుకు ఇష్టం లేరు. మొన్న అంటే 26th రిపబ్లిక్ డే నాడు, 26 జనవరి రిపబ్లిక్ డే నాడు రేవంత్ రెడ్డి గారు 4 స్కీమ్స్ పట్టుకొచ్చినారు. అవి ఎంత టేపరింగ్ చేసినాడంటే ఒక ఏంటంటే జిల్లా అన్నాడు, ఒక మండలం అన్నాడు, ఒక గ్రామం అన్నాడు, ఒక 10 మందికి స్కీమ్స్ ఇచ్చేసి పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి పెట్టినాడు. అంటే అమలు కానీ ఆచరణకు నోచుకొని హామీలు ఇచ్చినాడు అన్నట్టు. అవి ఇంపాసిబుల్ టు ఇంప్లిమెంట్, ఎందుకంటే దెర్ ఈస్ నో ఫైనాన్స్. కానీ మొన్న మీరు అన్నారు ఇప్పుడు అసలు ఫైనాన్సే రావట్లేదు, పెట్టుబడులు రావట్లేదు అని అంటున్నారు. కానీ 1.78 చిల్లర పెట్టుబడులు తీసుకొచ్చాము అని చెప్పేసి అని అంటున్నారు. 48,000 ప్లస్ ఉద్యోగాలు తీసుకొస్తున్నాం దావోస్ నుంచి అని అన్నారు. అంటే ఇది కరెక్ట్ కాదంటారా? జస్ట్ బ్యానర్ వరకే అంటారా అది పరిమితం? మేడం నేను ఏంటంటే విమర్శిస్తలేను. పోయినసారి ఇదే ముఖ్యమంత్రి గారు దేవోస్కి వెళ్ళినారు. 48 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చినాడని చెప్పినాడు. ఎన్ని అయినాయో చెప్పండి ఒకసారి. నేను మొన్న స్టేట్మెంట్ కూడా ఇచ్చిన, పేపర్లో కూడా వచ్చింది, టీవీలో కూడా వచ్చిందండి. ఏమంటున్నానంటే ఒకటే సింపుల్ అడుగుతున్నారు, మీరు పోయిన సంవత్సరం పోయినారు వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు వచ్చినారు, వెరీ గుడ్. తెలంగాణలో పెట్టుబడి రావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. వీ వాంట్ ఇన్వెస్ట్మెంట్స్, వీ వాంట్ పీపుల్ టు గెట్ జాబ్స్, అవర్ యూత్ షుడ్ గెట్ జాబ్స్, వీఆర్ ఫస్ట్ పర్సన్ టు డూ ఇట్. మోదీ గారు ఒకటే మాట చెప్తారు, మాకు ఏంటంటే నేర్పించింది, ఎన్నికలు ఉన్నంత వరకే రాజకీయం, ఎన్నికలు అయిపోయిన తర్వాత రాష్ట్రం డెవలప్ కావాలి, రాష్ట్రం డెవలప్ అయితేనే దేశం డెవలప్ అవుతుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరం కలిసి మనం ఏంటంటే డెవలప్ చేద్దాం, హైదరాబాద్ డెవలప్ అయితే నాకు వద్దు, నేను కూడా బెనిఫిట్ అవుతాను కదా. సింపుల్ క్వశ్చన్. 48,000 crores వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో 2024లో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పోయింది, ఎంఓయూ వేసుకున్నారు.
వెరీ గుడ్, వెల్కమ్. ఎన్ని వచ్చినాయి చెప్పండి, వైట్ పేపర్ ఇవ్వండి, ఇన్ని వచ్చినాయి చెప్పండి, ఇంతమంది ఇక్కడ ఏంటంటే పెట్టుబడి పెట్టిందని చెప్పండి. ఎంఓయూ క్యాన్ బి క్యాన్సల్డ్. ఇది ఆర్టిఫిషియల్గా ఒక పెట్టుడు అన్నట్టు. ఇదే ఏంటంటే ఇక్కడ మన మేఘా కృష్ణారెడ్డి గారు ఏంటంటే మన జెనీవాకు పోయి అక్కడ ఏంటంటే డేవోస్కి సంతకం పెడతారు అన్నట్టు. వేరే కంపెనీ వాళ్ళు పోయి అక్కడ సంతకం పెడతారు. అంటే అక్కడ డెవలప్మెంట్ అయింది, అక్కడ అగ్రిమెంట్ అని చెప్పి. ఇక్కడ ఏంటంటే కాలేరా, ఇక్కడ ఏంటంటే ఫోన్ చేస్తే ఎవరు వచ్చేందంటే సంతకం పెట్టరా, ఏంటంటే ఎంఓయూ ఇయ్యారా, ఎంఓయూ క్యాన్ బి క్యాన్సల్డ్. సో సింపుల్ క్వశ్చన్. 1.78 lakh crores తెలంగాణ క్వశ్చన్ అంటే వీఆర్ ఏంటంటే వెల్కమింగ్. అట్ ద సేమ్ టైం వీఆర్ ఆస్కింగ్, పోయినసారి ఎంత తీసుకొస్తాం చెప్పండి, వైట్ పేపర్ ఇవ్వండి. శ్రీధర్ బాబు గారిని పెట్టి ఏంటంటే కూర్చుని ఒక మన ఏంటంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీ ముందు మా ముందు ఇవ్వని చెప్పండి. 4,000 కోట్లు వచ్చినాయండి, 48 కాదు. అందులో మీరు లేకున్నా కూడా వస్తుండే, ఎవరైనా వస్తుండే. కానీ ఇది ఒక ఊకుదంపుడు ఉపన్యాసం ఒకటి, హోర్డింగ్స్ పెట్టి వెల్కమ్ పెట్టి ఇవన్నీ చేసుడు ఏంటంటే ప్రజలను మీ ఒక ఫెయిల్యూర్స్ను కప్పిపుచ్చుకోవడానికి కొత్త పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పి 49,000 మందికి ఉద్యోగాలు వస్తాయని ఒక ఆశ చూపిస్తున్నారు తప్పితే మీరు ఇచ్చిన హామీలను ఏంటంటే ఇంప్లిమెంట్ చేయడం అని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఇదే మేము ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, స్థానిక సంస్థ ఎన్నికలు ఏంటంటే జస్ట్ ఎన్నికల్లో, కార్పొరేషన్ ఎన్నికల్లో ఇదే చెప్తుంటాం మేము. గడ్డం ప్రసాద్ గారు, మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చిన స్టేట్మెంటే దట్ ఈస్ 100% కరెక్ట్. ఆచరణకు అమలు కానీ హామీలు ఇవ్వద్దు అని చెప్పి నిన్ననే అన్నారు. ఇవాళ ఏంటంటే ప్రెస్ మీట్ కూడా పెట్టినాం మేము భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో. సో ఇటువంటిది మీరు చేయొద్దు. సార్ ఇంకొకటి, ఇది జనరల్గా వచ్చేదే, బీజేపీ అంటేనే మత రాజకీయాలు చేస్తుంది కానీ అసలు నేషన్ ఫస్ట్ అని ఎప్పుడు లేదు, జస్ట్ అంటే హిందువులను రెచ్చగొట్టి బతుకుతుంది అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరేమంటారు? హిందువులను రెచ్చగొట్టడం ఎందుకు మాట్లాడదామండి? ఇప్పుడు హిందూ టెంపుల్స్ మీద దాడి అయితే ఏంటంటే ఏంటంటే మనం ఏం చేయొద్దా? హిందూ టెంపుల్స్ మీద దాడి అవుతుంది, పూజారుల మీద దాడి అవుతుంది, హిందూ ఏంటంటే మత పెద్దల మీద ఏంటంటే దాడి అవుతుంది, హిందూ దేవుల మీద ఏంటంటే దాడి చేస్తున్నారు. హిందూ వాళ్ళు అంటేనే హిందూగాళ్ళు బొందుగాళ్ళు అంటారు. అంటే ఏం మాట్లాడొద్దా? ఇది అంటే మేము మాట్లాడితే ఏంటంటే మత రాజకీయాలు, వేరే వాళ్ళు మాట్లాడితే ఏంటంటే చాలా బుద్ధి పూసలు ఏంటంటే శుద్ధ పూసలు. ఒక్కసారి ఏంటంటే దారుసలాంకి పోయి ఏంటంటే మీరు ఏంటంటే ఓల్డ్ సిటీకి పోయి మన రాష్ట్రంలో మన ఏంటంటే నగరంలో కరెంటు బిల్లు చక్కగా ఏంటంటే కట్టుకొని రమ్మని చెప్పండి, ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయమని చెప్పండి. బీఆర్ఎస్కి అదే ప్రాబ్లం, కాంగ్రెస్కి అదే ప్రాబ్లం. అక్కడ పోతే ఏంటంటే వాళ్ళు ఏంటంటే తరిమి కొడతారు. ఒక జిహెచ్ఎంసీ అఫీషియల్, ఒక ఎలక్ట్రిసిటీ అఫీషియల్ బిల్లు కట్టమని చెప్పి అంటే వాడు హిందూ అయినా ముస్లిం అయినా ఎవరో పోతే వాళ్ళని కొట్టి ఏంటంటే పంపిస్తే భారతీయ జనతా పార్టీ వాళ్ళని ఏంటంటే మాట్లాడితే మత రాజకీయాలు అంటారు. ఇది ఎక్కడ మత రాజకీయాలు అంటే మతం గురించి మాట్లాడొద్దా, హిందూ గురించి మాట్లాడొద్దా? 100% మాట్లాడాలి. 85% ఏంటంటే హిందువులు ఉన్న దేశంలో హిందువుల దేవుల గురించి, హిందూ ఆలయాలను ఆక్రమించుకుంటా, హిందూ ఏంటంటే భూములను ఆక్రమించుకుంటా, హిందూ దేవుల మీద మాట్లాడుకుంటుంటే డెఫినెట్గా స్పందిస్తాం మేము, 100% స్పందిస్తాం. మత రాజకీయాలు చేసినంత అవసరం లేదు. హిందువులను అందరినీ కూడా ఏంటంటే ఒకటే దాటి కింద తీసుకురావాల్సినది ముఖ్య లక్షణం. దీనికి ఏంటంటే ఎటువంటి ఇది లేదు. మీరు ఏంటంటే పాకిస్తాన్లో చాలా ఏంటంటే టెంపుల్స్ అని ఏంటంటే కూలగొడుతున్నారు. ఎందుకు మాట్లాడరు? బంగ్లాదేశ్లో ఏంటంటే హిందువుల మీద ఏంటంటే ఊచకోతలు చేస్తున్నారు. ఎందుకు మాట్లాడరు? ఇక ఏంటంటే పేజ్ 3 క్యారెక్టర్స్ ఉన్నారు, తర్వాత కొంతమంది ఏంటంటే మన ఏంటంటే స్కూడో ఇంటలెక్చువల్స్ ఉన్నారు. వాళ్ళు ఒక్క మాట్లాడరే. అంటే ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అక్కడ చాలామంది హిందువుల మీద ఏంటంటే చాలా ఏంటంటే ఇష్యూ అవుతుంది అక్కడ. మరి ఏంటంటే ఇక్కడ ఏంటంటే గ్రోయింగ్ హ్యాండ్స్ వస్తే పర్లేదు. పాకిస్తాన్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఇంట్రూడర్స్ వస్తే ఏంటంటే అసలుకే ప్రాబ్లం లేదు. మేము వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఏంటంటే అప్పచెప్తే వీళ్ళు అంటే మతం మీద, ద్వేషం మీద ఏంటంటే అది పెడుతున్నారు. అదే కనుక రాజకీయం చేస్తే తెలంగాణలో కానీ ఆంధ్రాలో చేస్తే మేము ఎప్పుడో ఏంటంటే అధికారంలో వస్తుంటాయి కదా. ఓటర్స్ ఏంటంటే పిచ్చోళ్ళు కాదు. ఏదో ఏంటంటే బీజేపీ చెప్పింది, లేకుంటే హిందూ ఏంటంటే ఇట్లా చేస్తుందని చెప్తే అట్లా ఎవరు ఏంటంటే ఓటేయరు. అభివృద్ధి మీద ఓటేస్తారు. మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి మేము అధికారంలో లేకున్నా కూడా గత 10 సంవత్సరాల్లో 10,50,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ తీసుకొచ్చినారు. మేము చాలా క్లియర్గా
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ స్కీమ్కి ఎంత వచ్చిందో కూడా క్లియర్గా చెప్పినాం. కాంగ్రెస్ పార్టీ అని చెప్పమని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఎంత బడ్జెట్ వచ్చిందో తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్కి, రాయలసీమకు, ఒక తెలంగాణ రాష్ట్రానికే గత ఏంటంటే 10 సంవత్సరాలు వచ్చింది అన్నట్టు. మేము అధికారం లేము, మా అలయన్స్ పార్ట్నర్ కూడా లేరు. అన్ని రాష్ట్రాలు డెవలప్ కావాలని చెప్తున్నాం. ఇదే మాకు వచ్చే ఎన్నికల్లో ఒక అస్త్రం. మేము అధికారం లేకుండానే ఇంత తీసుకొచ్చినాం, మేము ఇంత డెవలప్మెంట్ తీసుకొచ్చినాం, అధికారంలో వస్తే ఇంకెంత తీసుకొస్తాం అనే దాని మీదనే మేము ఫోకస్ చేసుకుంటాం. డెఫినెట్లీ భారతీయ జనతా పార్టీకి మంచి ఫ్యూచర్ ఉన్నది. అందరికి అవకాశం ఇచ్చినారు, ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చినారు. ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు కూడా చూస్తున్నారు. ఒక గేట్వే ఆఫ్ సౌత్ అనేది తెలంగాణ రాష్ట్రం. సో థ్యాంక్ యూ సార్, మీతో ఇంత మాట్లాడుతుంటే ఇంకా మాట్లాడాలనిపిస్తుంది పివి గారి గురించి అండ్ మీతో. సార్ ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూశారు కదా, పివి గారి మనవడు సుభాష్ ఉన్నారు, ఆయనతో మాట్లాడడం ఎంత బాగా మాట్లాడుకున్నా ఇంకా మాట్లాడుతూనే ఉండాలనిపిస్తుంది. కానీ ఇంకా టైం సమయం గడిచిపోతుంది కాబట్టి, ఇంకా లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ ఇప్పటి వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో వస్తాం. అప్పటి వరకు మా B1 న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకేమైనా పివి నరసింహారావు గురించి ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నా అండ్ మీకు ఆయన గురించి తెలిసిన విషయాలు మాకు కమెంట్స్లో పెట్టండి. ఇంకా మళ్ళీ అవసరమైతే మళ్ళీ వచ్చి సార్తో డిస్కస్ చేద్దాం అండ్ మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.